యాహ్! బిఫోర్ దట్ మనకేంటి అనంటే క్యూ అండ్ ఏ సెషన్స్, గూగుల్ యాడ్స్. ఓకే. సో, ఇప్పుడు ఈ సగర్ బిఫోర్ మూవింగ్ టు క్యూ అండ్ ఏ సెషన్ మీ ఎక్స్‌పీరియన్స్ అంటే ఎస్‌డిఎం క్లాసెస్ కాదు. మీ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ కొంచెం మన శైలజ ఉన్నారు. అండ్ ఆల్సో తేజ ఉన్నారు. ఉపేంద్ర సార్ ఉన్నారు. ఓకే. మీరు ఒకసారి మీ ఎక్స్‌పీరియన్స్ కూడా షేర్ చేసుకుంటే సో దట్ అందరికి బావుంటుందన్నట్టు. ఒకరినొకరు ఫ్యూచర్‌లో గూడా మనము హెల్ప్ చేసుకోవచ్చన్నట్టు. యాహ్! సాగర్. సార్ యాక్చువల్లీ నేను సోషల్ మీడియా మార్కెటింగ్‌లో వర్క్ చేసేవాడిని. యామ్ ఐ ఆడిబుల్ సార్? వినపడుతుంది. సోషల్ మీడియా మార్కెటింగ్ ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలో వర్క్ చేసేవాడిని. ఓకే. స్టార్ట్ అయింది అందులోనే. అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ రైటింగ్ ఈస్ మై వర్క్ యాక్చువల్లీ. ఆహా! ఓకే. అండ్ గూగుల్ యాడ్స్ కూడా వర్క్ చేసేవాడిననమాట. అండ్ ఆఫ్టర్ దట్ ఓకే. ఫైనాన్షియల్‌లో వర్క్ జాయిన్ అయిన తర్వాత మై కంప్లీట్ వర్క్ హాస్ చేంజ్డ్ యాక్చువల్లీ. ఒక టూల్స్ మీద వర్క్ చేయడం వల్ల సబ్జెక్ట్ అంతా ఇదయింది. అండ్ మోస్ట్ ఓకే. ప్రాబబ్లీ నేను వీడియో కంటెంట్ రాయడం అండ్ ఏ అండ్ బి టెస్టింగ్ చేయడం, సోషల్ మీడియాలో యాడ్స్ రన్ చేయడం, క్యాంపెయిన్స్ గాని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాంపెయిన్స్ ఉంటాయి కదా సోషల్ మీడియాలో. అవన్నీ ఆహా! వర్క్ చేయడం చేసేవాడిని. ఓకే. ఓకే. గ్రేట్. గ్రేట్. మన శైలజ కూడా ఇప్పుడు సోషల్ మీడియా దాంట్లోనే చేస్తున్నారు ఒక హాస్పిటల్‌లో. ఓకే. ఓకే. సో, ప్రాబబ్లీ మనం సోషల్ మీడియా అంటే ఫ్యూచర్‌లో అంటే మీరు గూగుల్ యాడ్స్ వరకే ఉంటారు. హ్మ్. ఓకే. ఫ్యూచర్‌లో ఇంకా మనము సోషల్ మీడియా గురించి మన గ్రూప్‌లో గూడా విల్ డిస్కస్. మేబీ ఫ్యూచర్‌లో మీకు కూడా కొన్ని ఛాన్సెస్ నేను ఇస్తాను. అంటే కొన్ని కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నేను చెప్పినప్పుడు సో దట్ మీకు కూడా అర్థమైతుంది. యాహ్! ఓకే. ఇన్ని స్ట్రాటజీస్ ఉన్నాయా సోషల్ మీడియాలో. ఓకే. సో, ఫ్యూచర్‌లో గూడా ఇంపార్టెంట్ టూల్స్ ఇవన్నీ నేను వన్ బై వన్ చెప్తా. ఓకే. ఎనీవేస్ తేజ ఫుల్ డిజిటల్ మార్కెటింగ్ తీసుకుంటాడు కాబట్టి సో దట్ తేజకి ఇవన్నీ నాలెడ్జ్ అన్నీ ఇస్తూ ఉంటామన్నట్టు. ఓకే. ఓకే. తేజ నవ్వుతున్నాడు తేజ. ఓకే. యాహ్! నథింగ్. తేజ నీ ఎక్స్‌పీరియన్స్ చెప్పు తేజ. మ్యూట్‌లో ఉన్నావు. మ్యూట్‌లో. మ్యూట్‌లో ఉన్నావు తేజ. Sir, ఆ! చెప్పు. currently I'm working in RSBIS, sir, Private Limited at Hyderabad. హుహు. ఇదొచ్చేసి మన రీటైల్ కంపెనీ సార్. మామూలుగా వచ్చేసి 5 కంపెనీస్ ఉన్నాయి మొత్తం టోటల్‌గా అండర్ ద RSBIS ప్రైవేట్ లిమిటెడ్‌లో. సౌత్ ఓకే. ఇండియా, డి రాయల్, హుహు. నారాయణి జ్యువెలర్స్ వచ్చేసి, తర్వాత మన వాల్యూ జోన్ అని చెప్పేసి లైక్ డీమార్ట్ లాగా ఒక మార్ట్ ఉంటుంది సార్ ఇలాగా. సో, ఓకే. దాంట్లో నేనేంటంటే జీఎంబీ అండ్ గూగుల్ యాడ్స్ అండ్ ఫేస్‌బుక్ అండ్ సోషల్ మీడియా చూస్తాను సార్. ఓకే. మీన్‌వైల్ ఈ రీసెంట్ టైమ్స్‌లో గూగుల్ యాడ్స్ అనేది నేను కొద్దిగా కాన్సంట్రేట్ చేయలేక మా సీనియర్‌కి నేను అటాచ్ చేశాను. లైక్ ఎలా ఓకే. అంటే వాళ్ళు ఇన్ డెప్త్‌గా రివ్యూ అడుగుతున్నారు. సో, నేను దాన్ని టార్గెట్ చేయలేక అంటే ఓవరాల్‌గా ఒక ఐడియా ఉంది సార్. బట్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది లేదు దాంట్లో గూగుల్ యాడ్స్‌లో. ఓకే. ఓకే. సో, మీన్‌వైల్ మనం దాన్ని అప్‌గ్రేడ్ చేసుకోవాలా? సో, ఫ్యూచర్‌లో మనం కూడా దీనిపైన వర్క్ చేయాలనే ఇంటెంట్ తోటి నేను మీ దాంట్లో జాయిన్ అయ్యాను. ఓకే. నా డైలీ సెషన్స్ వచ్చేసి సార్ నేను ఆఫీస్‌లో వర్క్ వచ్చేసి జీఎంబీ ఏదైతే స్టోర్స్ ఓపెన్ అవుతుంటాయో దానికి సంబంధించిన జీఎంబీస్ చూస్తాను. ఓకే. సోషల్ మీడియాలో పోస్టింగ్స్ లైక్ డైలీ పోస్ట్, డైలీ స్టోరీస్ ఆల్ ఓవర్ 5 బ్రాండ్స్ మొత్తం. ఓకే. సో, ఫేస్‌బుక్ యాడ్స్ కూడా నార్మల్‌గా బూస్ట్ చేయడం గాని, హుహు. టార్గెట్ ఆడియన్స్ చేసుకోవడం గాని, రీమార్కెటింగ్ లైక్ ఎలా అంటే ఒక యాడ్‌ని మనకి ప్రీవియస్ కస్టమర్స్‌కి సీఆర్ఎంతో కనెక్ట్ చేసుకొని సీఆర్ఎం టీమ్ హుహు. ఉంటుంది సార్ మాకు. ఓకే. కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్ ఉంటుంది. సో, వాళ్ళతో మనం సంబంధించిన డాటా ఉంటుంది. సో, మన ప్రీవియస్ కస్టమర్స్‌కి గాని, సో, ఇంకా హ్మ్. ప్రీవియస్ కస్టమర్స్ ఏమైతే మన నుంచి ఆహ్, ఐ మీన్ లైక్ అడగాలనుకుంటున్నారో, లైక్ మనం ఏం సర్వీస్ ఇయ్యగలుగుతామో వాళ్ళకి, హుహు. అవన్నీ నేను నోట్ డౌన్ చేసుకొని ప్రిపేర్ చేస్తాను సార్ డైలీ. సార్ కెన్ ఐ మీన్‌వైల్ ఇంటరప్ట్? యాహ్! ప్లీజ్. సారీ. తేజ, టు బి మోర్ ప్రిసైజ్‌లీ ఇప్పుడు సీఆర్ఎం అనే సాఫ్ట్‌వేర్ వాడుతున్నారు కదా మీరు. లైక్ మీకు ఆ అవును. డేటా ఎక్కడి నుంచి వస్తుంది? లైక్ అవును. అది ఎట్లా వాడతారు మీరు?
అంటే మాకు ఒక సర్వీస్ ఉంటుంది ఆప్టికల్చర్ అని చెప్పేసి. ఓకే. వాళ్ళు మనకి సర్వీస్ మొత్తం ఇస్తారు యాక్చువల్‌గా అలాగా. అంటే ఇది ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ డేటా ఉంటుందా మీ దగ్గర? అంటే సీఆర్ఎం అంటే సాఫ్ట్‌వేర్ నుంచి? యాక్చువల్ ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది ఒక లైక్ ఇప్పుడు రీసెంట్‌గా మాకు మహబూబ్‌నగర్ స్టోర్ అనేది ఓపెన్ అయింది తెలంగాణలో. హ్మ్. దానికి సంబంధించిన మనకి ఆడియన్స్ అండ్ కస్టమర్స్ కావాలంటే మనం ఆప్టికల్చర్ దగ్గర నుంచి మనము లీడ్స్ తీసుకుంటాం. లైక్ ఎలా అంటే కాంటాక్ట్స్ నంబర్స్ గాని, ప్రీవియస్ షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా! వాళ్ళు వర్క్ చేసిన లైక్ చెన్నై షాపింగ్ మాల్స్ గాని అలాగా. వాళ్ళ ఓకే. దగ్గర నుంచి వాళ్ళ ఉన్న డాటాని మనకిస్తారు. ఓకే. సో, మనం వాళ్ళని ఆ! ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాని. ఎగ్జిస్టింగ్ డేటా ఉంటుంది. ఓకే. సో, మన స్టోర్స్ నుంచి ఉన్న డాటా కూడా తీసుకొని మనం రీమార్కెటింగ్ చేస్తాం మనం. ఓకే. ఈ గూగుల్ అలాగా. జీఎంబీ ఎట్లా వర్క్ చేస్తారు? లైక్ రోజు పోస్టింగ్స్ దాని కంటెంట్ ఎట్లా ఉంటది? లో పోస్టింగ్స్ అని కాదు. లైక్ హ్మ్. కొంత ఏంటంటే లైక్ ఇప్పుడు మన హ్యాక్స్ జరుగుతుంటాయి. కొంతమంది పోస్ట్‌లు వేరే పెట్టడం గాని, రివ్యూస్ ఇవ్వడంలో కొంతమంది వేరే ఇంటర్ఫియర్ అయ్యి లైక్ ఆహ్, మెసేజెస్ ఉంటాయి గదండీ! ఓకే. బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. లేకపోతే ఆన్‌లైన్ ఐడి రెప్యుటేషన్ మేనేజ్‌మెంట్ కింద వస్తుంది కదా! టు బి మోర్ ప్రిసైజ్. అవునండి. ఆ! ఆన్‌లైన్ రెప్యుటేషన్ మేనేజ్‌మెంట్. ఓకే. ఫైన్. యాహ్! సో, రివ్యూస్ ఎలా ఉన్నాయి? కస్టమర్ బిహేవియర్ ఎలా ఉంది? కస్టమర్ లైక్ ఏమన్నా సాటిస్ఫై అయ్యాడా? లేకపోతే ఏమన్నా అక్కడున్న స్టోర్ మేనేజర్ గాని, అక్కడున్న లైక్ సమ్ పీపుల్స్ వల్ల గాని, ఏమైనా ఇబ్బంది కలిగారా అనేది మనం రివ్యూస్ తీసుకుంటాం కంపల్సరీగా డే టు డే. ఓకే. ఇప్పుడు మా దగ్గర ఏంటంటే ఎవరైనా షాపింగ్ చేస్తే ఖచ్చితంగా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు. మేమే కాల్ చేసి. మనకెలాగో హ్మ్. డాటా వస్తుంది కాబట్టి. ఓకే. సో, దాంట్లో మనం ఏమన్నా ఇబ్బంది పడ్డాడా అని చూసుకొని అక్కడ మాట్లాడడం. మెయిన్ థింగ్ ఏంటంటే జీఎంబీలో మన స్టోర్ లొకేషన్స్ గాని, హ్మ్. ఫోటోస్ అప్‌లోడ్ చేయడం గాని, కస్టమర్ రివ్యూస్ తీసుకుంటాం మనం అలాగా. ఓకే. ఆ! థాంక్ యూ. యాహ్! ఓకే సార్. యాహ్! యాహ్! తేజ. ఓకే. సో, యాక్చువల్‌గా కాన్సెప్ట్స్. సార్ ఒక హ్మ్. చిన్న ఇంటరప్ట్. ఆ! మీరు చెప్పిన ప్రీవియస్ క్లాస్‌లో నాకు సమ్ 50% ఐడియా ఉంది. మా మేనేజర్ అడిగారు సార్. రీసెంట్‌లీ మా మేనేజర్ చేంజ్ అయ్యారు. ఓకే. లైక్ మెట్రిక్స్ గురించి ఏదో అడిగారు సార్ పాయింట్ అది. యాక్చువల్‌గా ఇప్పుడున్న సీనియర్ ఎంప్లాయీకి కూడా తెలీదది. హ్మ్. హ్మ్. నేను అప్పుడే రీకాల్ చేసుకుంటూ ఉంటే మన క్లాస్‌లో విన్నాను గదా! అని జస్ట్ నేను నా అంతకు నేను కొద్దిగా రియలైజ్ అయ్యి ఓకే. అప్పుడు డిసైడ్ అయ్యాను. ఇంకా వీళ్ళకంత అంటే నాలెడ్జ్ ఉంది. బట్ వాళ్ళేంటంటే ద వే ఆఫ్ ఏమంటాం సార్ ఇది అదే చెప్పడంలో తెలియకపోవచ్చు. బట్ మీరు చెప్పిన పాయింట్ అయితే అడిగారు ఈరోజు మా మేనేజర్ 2 డేస్ బ్యాక్. ఈవెన్ ఆహా! మా ఎండీ గూడా అడిగారు. ఓకే. సో, దానికి ఆన్సర్ ఇవ్వలేకపోయాడు దానికి. ఓకే. ఆ! ఎలాంటి మెట్రిక్ అడిగారు? అది అదే సార్ మీకు కొద్దిగా అంటే మొన్న మీటింగ్‌లో చెప్పాను గదా సార్ ఆ రోజు. ఆహా! అప్పుడు అడిగారు. నేను రీకాల్ చేసుకొని మళ్ళీ చెప్తాను సార్. నాకు ఐడియా రావట్లేదు. ఏ దాని పైన అడిగారనేది. గూగుల్ ఎర్త్స్‌లో అడిగారు. ఓకే. ఓకే. నో మెట్రిక్స్ వరీస్. గురించి అలా అని. ఆ! యాహ్! ఓకే సార్. థాంక్ యూ. అద్ యాహ్! సో, ఇప్పుడు నువ్వన్నట్టుగానే కరెక్ట్. ఓకే. ఇది ఏంటి అనంటే మెట్రిక్స్ చాలా మంది చాలా కన్‌ఫ్యూజన్స్ అయిపోతూ ఉంటారు. అండ్ అదే బేస్డ్ ఆన్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉండటం వల్ల ఇదైతుంది. ఇలాంటి మెట్రిక్స్ ఎలాంటి కంపెనీస్ వాళ్ళకి తెలుసు అనంటే టాప్ ఎంఎన్‌సి కంపెనీస్‌లలో వర్క్ చేస్తూ ఉంటారు గదా! యాహ్! వాళ్ళు చాలా క్లయింట్స్‌ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు యాక్సెంచర్ ఉంది. ఈ యాక్సెంచర్ ఏం చేస్తుంది అంటే సర్వీస్ ఇస్తుంది. ఎవరికి? సర్వీస్ ఓరియెంటెడ్. గూగుల్ వాళ్ళకి. అప్పుడు వాళ్ళేం జేస్తారు అనంటే, ఈ క్లయింట్స్ వీళ్ళందరిని హ్యాండిల్ చేసేది యాక్సెంచర్ హ్యాండిల్ జేస్తారు. అబ్రాడ్‌లో ఉన్న క్లయింట్స్ వీళ్ళేంటంటే పర్ మంత్లీ బేసిస్ ఆ క్లయింట్ వీళ్ళకి అమౌంట్ అనేది పే చేస్తూ ఉంటుంది. ఓకే. అండ్ ఆల్సో గూగుల్ యాడ్స్ ఎప్పుడైతే ఈ సర్వీసెస్ ఇచ్చేస్తుందన్నట్టు. ఈ యాక్సెంచర్, ఇన్ఫోసిస్, క్యాప్‌జెమినీ వీళ్ళందరికి ఇచ్చేస్తుంది. ఓకే. మా క్లయింట్స్ ఉంటారు. అంటే గూగుల్ యాడ్స్ ఎవరైతే యూజ్ చేస్తుంటారో ఆ కస్టమర్స్‌ని మీరు హ్యాండిల్ చేయాలి. ఎలా? కాల్ సెంటర్ లాగా ముందు మనకు కాల్ సెంటర్ ఉండే గదా! ఈ వోడాఫోన్‌కి, ఎయిర్‌టెల్‌కి వీళ్ళకి కాల్ చేసి నా మనీ కట్ అయిపోయింది ఇట్లా. సో, ఇన్ ద సేమ్ వే మనకేంటి అంటే ఇలాంటి గూగుల్ యాడ్స్‌ది కూడా మేడం వాళ్ళు కాల్ చేస్తారన్నట్టు. ఆ కస్టమర్ ఐడీ తీసుకొని వాళ్ళకి ఫోను నంబర్ ఒకటొస్తుంది. ఆ గూగుల్ యాడ్స్ వాళ్ళకి కాల్ చేసి, అప్పుడు ఆ గూగుల్ యాడ్స్ వాళ్ళకి డైరెక్ట్‌గా గూగుల్‌కెళ్ళదది ఫోను. వీళ్ళు సర్వీసెస్ ఇచ్చేసింటారు. ఎవరికి? ఈ యాక్సెంచర్‌కి, ఇన్ఫోసిస్‌కి ఓకే. ఇలాంటి టాప్ నాచ్ ఎంఎన్‌సి కంపెనీస్‌కి సర్వీసెస్ ఇచ్చేసి, వీళ్ళింకా గూగుల్‌కి వర్క్ చేస్తూ ఉంటారన్నమాట. ఇక్కడున్న ఎంప్లాయీస్.
అప్పుడేంటి అనంటే గూగుల్ వాళ్ళు వీళ్ళకి బల్క్ అమౌంట్ ఆన్ మంత్లీ బేసిస్ మీకు ఇంత ఓకే. ఎందుకనంటే యూ విల్ బి ప్రొవైడింగ్ ద సర్వీసెస్ టు గూగుల్ కదా! అట్లా వాళ్ళు ప్రొవైడ్ చేసేసి ఆ రిసోర్స్ అనేవాళ్ళు ఈ క్లయింట్స్ వీళ్ళందరితోనూ ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఆ ఇంటరాక్ట్ అవ్వటం వల్ల వీళ్ళకేంటి అనంటే ఈ గూగుల్, ఈ యాక్సెంచర్ వీళ్ళల్లో చేసే వాళ్ళకేంటి అనంటే ఒక గైడ్ ఉంటుంది. ఓకే. ఒక గైడ్ ఉంటుంది. ఓకే. కస్టమర్ ఈ క్వెషన్ అడిగినప్పుడు నువ్వు దీన్ని రెఫర్ చేయాలి. ఓకే. నీకు వచ్చింది కదా అని సడెన్‌గా నువ్వు చెప్పకూడదు. ఓకే. చెప్పినావనంటే నీకు తెలిసిన అది చెప్పినావనంటే నీకు మళ్ళీ అక్కడ క్యాప్చర్ అయిపోతుంది. ఓకే. అలాంటి సిస్టము వాళ్ళ దగ్గరుంటుంది. ఈ ఎంఎన్‌సి కంపెనీసెస్ దగ్గర. అది గూగుల్ వాళ్ళే ప్రొవైడ్ చేసేసింటారన్నట్టు. ఫీడ్‌బ్యాక్ తీసుకోవటం కానీ, ఓకే. ఇమ్మీడియేట్‌గా మెయిల్ అయిపోయిన వెంటనే, కాల్ అయిపోయిన వెంటనే వాళ్ళకి ఫీడ్‌బ్యాక్ 0-10, 1-10 మీకు సర్వీసెస్ నచ్చినట్టయితే ఇది ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి అని. అండ్ ఆల్సో ఏదైనా సొల్యూషన్ వాళ్ళు ఆహ్, చూస్తున్నారు అనంటే వాళ్ళకి మళ్ళా ఆ సొల్యూషన్ ఫిక్స్ అయితే మళ్ళీ వాళ్ళకు మెయిల్ అనేది ఎళ్తుంది. ఇమ్మీడియేట్‌గా వెళ్ళిపోతుందన్నట్టు. ఓకే. సో, ఇట్లా ఈ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది. అండ్ ఆల్సో ఇలాంటి మేనేజర్స్ అందరూ ఏం చేస్తారు అనంటే టీమ్ లీడర్స్, మేనేజర్స్ ఈ మెట్రిక్స్ డైలీ చదువుతూనే ఉంటారు. ఎందుకనంటే క్లయింట్‌కి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెట్రిక్ అంటేనే తెలియదు. అండ్ కేపీఐ కీ పెర్ఫార్మన్స్ ఇండికేటర్ అంటేనే తెలియదు క్లయింట్స్ వీళ్ళకి. వాళ్ళకేంటి లీడ్స్ కావాలి. బై గూగుల్ యాడ్స్. గూగుల్ యాడ్స్ అనే ఒక ప్లాట్‌ఫార్మ్ నుంచి లీడ్స్ కావాలి అండ్ రీచ్ పెరగాలి, బ్రాండింగ్ కావాలి. ఇదే చెప్పేస్తారు అందరూ. ఓకే. బట్ ఈ మేనేజర్స్ గూగుల్‌లో వర్క్ చేసేవాళ్ళు వీళ్ళు టీమ్ లీడర్స్ కానీ, ఎగ్జిక్యూటివ్స్ కానీ వీళ్ళేంటి అనంటే ఒక గైడ్ పెట్టుకొని దాన్ని ప్రాపర్‌గా రెఫర్ చేస్తూ ఉంటారన్నట్టు. రెఫర్ చేసుకొని ఓకే. ఇదే క్వెషను ఈ క్వెషన్‌కి నువ్వు ఇలాగే ఆన్సర్ చెప్పాలి. ఓకే. అని వాళ్ళకి ఆ డాష్‌బోర్డ్‌లో అలర్ట్ సిస్టము ఎంటైర్ ఏ టు జెడ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఓకే. సో, ఇట్లా వీళ్ళు ఉంటారన్నట్టు. అందుకనే ఇలాంటి మెట్రిక్స్ మనము జూనియర్ లెవెల్‌లోనే మనం నేర్చుకున్నప్పుడే నేర్చుకుంటే, మనకేంటి అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ 3 మంత్స్, 4 మంత్స్‌కి ఈ మెట్రిక్స్ అన్నీ మన మైండ్‌లో ఉండిపోతాయన్నట్టు. ఆ మైండ్‌లో ఉంటే నెక్స్ట్ మనకు జాబ్ పర్పస్ కానీ, లేదు అనంటే క్లయింట్స్‌ని మనము హ్యాండిల్ చేయటం కానీ, లేదు అనంటే ఈ కంపెనీస్‌లలో ఎక్కువ సాలరీస్ కొట్టడం కానీ, లేకపోతే ఫ్రీలాన్సింగ్ కానీ ఇలాంటివన్నీ చాలా అనేది యూజ్‌ఫుల్ ఉంటుంది. ఓకే. సో, అందుకనే మనము స్టార్టింగ్‌లో ఈ మెట్రిక్సే డిస్కస్ చేసుకున్నాము అనంటే, ఈ 1 మంత్, 2 మంత్స్ టైమ్‌లో మీకు ఈ మెట్రిక్స్ స్టార్టింగ్‌లోనే ఉంటాయి కాబట్టి, అది మీరు నేర్చుకోనికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్లస్ మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇవి కొంచెం కష్టం కాబట్టి నేర్చేసుకుంటారన్నట్టు. ఇంకా నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్స్ అన్నీ కొంచెం కొంచెం ఈజీ ఉంటుంది. ఓకే. స్టార్టింగే కష్టం ఉన్నప్పుడు ఇంక వెళ్తూ ఇవన్నీ ఈజీ అయిపోతాయి. ఓకే. సో, అందుకనే ఫస్ట్ ఎప్పుడే గాని మనము గూగుల్ యాడ్స్ కానీ, లేదంటే డిజిటల్ మార్కెటింగ్ కానీ, ఇలాంటివి మనం ఎప్పుడైనా స్టార్ట్ చేసేటప్పుడు కష్టం ఉండేటివే మనం తీసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారు అనంటే ఈజీగా ఉండేటివి తీసుకుంటారు. ఈజీగా ఉండేటివి తీసుకుంటే వాళ్ళ కన్వర్షన్ రేట్ ఎక్కువుంటుందన్నట్టు. ఓకే. వాళ్ళకేమో కన్వర్షన్ రేట్ ఎక్కువుంటుంది. బట్ వెళ్తూ కష్టమున్న టాపిక్స్ అన్నీ ఒక 30 మినిట్స్ చెప్పడము, లేదంటే 1 అవర్ చెప్పడము, క్లోజ్ చేసేయటము. ఓకే. ఇట్లా చేస్తూ ఉంటారన్నట్టు. మొన్న స్టార్టింగ్‌లో ఒక అతను సాయి తేజ అని ఇంకొకతను జాయిన్ అయ్యాడు. ఓకే. అవును 1, సార్. 2 సెషన్ అప్పుడు అతనే చెప్పాడు. సార్ మాకు టోఫు, మోఫు, బోఫు ఏదో హాఫ్ అన్ అవర్‌లో చెప్పేసినారు అని. బట్ మన కాన్సెప్టే స్టార్ట్ అయ్యేది టాప్ ఆఫ్ ద ఫనల్, మిడిల్ ఆఫ్ ద ఫనల్, బాటమ్ ఆఫ్ ద ఫనల్. బాగుంటుందో మనం. ఓకేనా? సో, అందుకనే. ఆ! సో, వెన్ ఇట్ కమ్స్ టు అవర్ సెషన్స్ ఇప్పుడేంటి అనంటే, ఇప్పుడు మనము చూస్తున్నాం గదా! అండ్ ఆఫ్ కోర్స్ శైలజ ఏంటి అనంటే ఒక రికార్డింగ్ తీసుకున్నారు. రెఫర్ చేస్తున్నారు. ఓకే. ఓన్లీ 1 సెషన్ మాత్రమే చూసినట్టున్నారు. నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారు. అండ్ అదర్స్ కూడా మీరు నోట్స్ అందరూ ప్రిపేర్ చేసుకుంటున్నారు గదా! యాహ్! ఈరో కంపల్సరీ సార్. టుమారో నుంచి మీరు నోట్స్ ప్రిపేర్ చేసిండేది ఫోటో కొట్టి యాహ్! వాట్సాప్ గ్రూప్‌లో పెట్టాల్సిందే. ఓకే. అండ్ యెస్. ఆల్సో మీరేంటి అనంటే యాక్టివ్‌గా ఉండండి గ్రూప్స్‌లో. ఎస్పెషల్లీ మన గ్రూప్‌లో. ఓకే. యాక్టివ్‌గా ఉంటే మీకేంటి అనంటే ఒక కంపెనీలలో వర్క్ ఎలా చేసుకోవాలి? ఓకే. ఆ మెసేజ్ వచ్చినప్పుడు ఎలా మనం రెస్పాండ్ అవ్వాలి? అనే మైండ్ జోన్‌కి మనము ఎళ్ళిపోతామన్నట్టు. ఓకే. మన గ్రూప్‌లో యాక్టివ్‌గా ఉన్నారు అనంటే ఓకే. మన స్టూడెంట్స్ యాక్టివ్‌గా ఉన్నారు. ఓకే. ఇప్పుడు అదే ఒక కంపెనీలో మీరు వర్క్ చేస్తూ ఉంటారు. మీకు స్లాక్ లేదనంటే అదర్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ టూల్‌లో మీకు మెసేజ్ వస్తే మీరు ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అవుతారు గదా! ఓకే. సో, అందుకనే మనం గూడా ఇక్కడ మనం అంటే
స్పామ్ మెసేజెస్ ఏం రావు మనకు. జస్ట్ ఏంటంటే ఒక పాజిటివ్‌నెస్ క్రియేట్ చేసుకోవాలి. డిజిటల్ మార్కెటర్‌కి ఉండాల్సిండేది పాజిటివ్ యాటిట్యూడ్. ఓకే. ఆ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మన బ్రెయిన్‌లో ఉంది అని అంటే, మనము 7 అవర్స్, 8 అవర్స్ చేసే వర్క్ దాన్ని 12 అవర్స్, 14 అవర్స్ ఆన్ డైలీ బేసిస్ తీసుకెళ్ళొచ్చన్నట్టు. ఓకే. ఇప్పుడు మేము జేస్తాము. ఎవ్రీ డే మేమొచ్చి 4:00, 4:30కి లేస్తాం. ఓకే. ఎవ్రీ డే మార్నింగ్. లేసి ఓకే. ఇంకా నార్మల్‌గా ఇంకా ఈ కాన్సెప్ట్స్ అవి ఇవి అన్నీ ఓకే. మళ్ళీ మా కన్సల్టేషన్, మా క్లయింట్స్ వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళ వర్క్ చూసుకొని ఓకే. మళ్ళీ మీకు ఎలా ఈజీ మెథడ్‌లో మేము చెప్పాలి అని ఒక ఆ డిసిప్లిన్ అంటారు గదా! ఆ డిసిప్లిన్ మోడు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అందరికి. ఓకేనా. ఆ డిసిప్లిన్ ఉంది అనంటే నువ్వింకా ఎంత లెవెల్‌కైనా ఎళ్ళిపోవచ్చు. ఓకే. ఎస్పెషల్లీ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే. అందుకనే డిసిప్లిన్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. అండ్ పంక్చువాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. అందరూ ఆన్ టైమ్‌కి మనము జాయిన్ అవ్వాలి. ఓకే. ఇన్ కేస్ జాయిన్ అవ్వలేకపోతే మీరు గ్రూప్‌లో మెసేజ్ పెట్టేసేయండి. సార్ కొంచెము షెడ్యూల్ టైట్‌గా ఉంది. అంటే లేదు అనంటే ట్రాఫిక్‌లో ఉన్నాను. ఓకే. సో, అట్లా మనము కోఆర్డినేషన్ ఉంటే సో దట్ మనం సబ్జెక్ట్ గురించి ఇంకా ఎక్కువ డిస్కస్ చేసుకోవచ్చన్నట్టు. ఓకే. ఎందుకనంటే మళ్ళీ మనము టాపిక్ నుంచి డైవర్ట్ అవ్వకూడదు. ఓకే. అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. అలా టాపిక్ నుంచి డైవర్ట్‌కెళ్ళిపోతే మనకు సబ్జెక్ట్ రాదు. ఓకే. యాహ్! సార్. ఎందుకనంటే మీరు పే చేస్తారు గదా! పే చేసేది అది మీ ఇన్వెస్ట్‌మెంట్ అన్నట్టు. ఆ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఓకే. మా పైన పెట్టుకున్న ఒక ట్రస్ట్. ఓకే. ఆ ట్రస్ట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. మనకింకా 2, 3 సెషన్స్ లేట్ అవ్వచ్చేమో కానీ, బట్ ఆ ట్రస్ట్ అనేది మనము ఎప్పుడే గాని పోగొట్టుకోకూడదన్నట్టు. ఓకే. ఒక స్టూడెంట్ అందుకనే చెప్పినానన్నట్టు. నేను మిమ్మల్ని రియల్ డిజిటల్ మార్కెటర్స్‌ని నేను జేస్తా. ఓకేనా. దానికే దానిలాగానే మీ సపోర్ట్ అనేది గావాలి. ఓకే. మీరు సపోర్ట్ చేసినారు అనంటే ఓకే. మీరు నేనిచ్చే కాన్సెప్ట్స్ ఓకే. మీకనేది ప్రాపర్‌గా అర్థమవుతుంది. అండ్ అదే సపోర్ట్‌తోనే అసైన్‌మెంట్స్ ఇవన్నీ మనము చేసుకోవాలి. ఎంతమంది కీవర్డ్ ప్లానర్ ఎక్స్‌ప్లోర్ చేసినారు? సూపర్. ఓకే. ఏమేమి ఫైండ్ ఔట్ చేసినారు సాగర్? మ్యూట్‌లో ఉన్నారు మీరు. యాహ్! సార్ లైక్ నియర్ బై కాలేజెస్ ఐ మీన్ స్కూల్ ఐ మీన్ కాలేజెస్ గురించి ఎంక్వైరీ చేసే స్టూడెంట్స్ గురించి ఎట్లా ఉంటది? ఒక డెమోగ్రాఫిక్స్ చూసాను సార్ యాక్చువల్లీ. బెస్ట్ కీవర్డ్స్ చూసా. ఓకే. ఆప్షన్స్ అన్నీ ఎక్స్‌ప్లోర్ చేసినారా కీవర్డ్ ప్లానర్‌లో? యెస్ సార్. ఓకే. ముందు మీరు ప్రీవియస్‌గా ఇది ఎక్స్‌ప్లోర్ చేసేవాళ్ళా? లేదా ఇప్పుడే ఫస్ట్ టైమ్ ఏమన్నా చేసినారా? సార్ యాక్చువల్లీ 3 ఇయర్స్ బ్యాక్ చేశాను. మళ్ళీ ఇప్పుడు చేయడం. అట్‌లీస్ట్ కొంచెం రీకాల్ అయినట్టుంది ఇప్పుడు. 3 అవును. ఇయర్స్ బ్యాక్ కొన్ని ఆప్షన్స్ అన్నీ డిఫరెంట్‌గా ఉండే. అంటే ఇప్పుడు కొంచెం చాలా ఆప్షన్స్ మళ్ళొకసారి ఎ రికలెక్ట్ అయింది. మళ్ళొకసారి ఆ! ప్రాక్టీస్ చేయాలి సార్ అది. అవునవును. మనము సెషన్‌లో ఇప్పుడు చూస్తాం కాబట్టి, మనకు ఇంకా ఆన్ డైలీ బేసిస్ అవి ఎట్లా ప్రాక్టీస్ చేయాలా, ఏంటి అనేది గూడా నేను టెక్నిక్స్ అన్నీ నేర్పిస్తా. నో నీడ్ టు వరీ. యాహ్! శైలజ మీరు గూడా చేసారా? శైలజ? సార్ యాక్చువల్లీ నేను చేయలేదు సార్ యాక్చువల్ కొద్దిగా వర్క్ ఉండి చేయలేదు. బట్ ఒక చిన్న డౌట్ ఉంది సార్ దీంట్లో. ఆ! చెప్పమా. సార్ స్క్రీన్ పర్లేదు. నేనే షేర్ చేస్తున్నా. చెప్పు. అవునా? ఈ ఆ! ఈ రీసెంట్ డేస్‌లో ఐ థింక్ నేను మా ఆఫీస్‌లో చూసాను సార్ డాష్‌బోర్డ్‌లో. ఆ! ఆహ్, యాడ్స్ ఇన్ క్రెడిట్స్ అని వస్తుంది సార్. లైక్ 40,000 ఇన్ యాడ్స్ క్రెడిట్స్ అనేది వస్తుంది సార్. లైక్ 20 యాడ్ క్రెడిట్స్, లైక్ 60,000 యాడ్ క్రెడిట్స్, ఆఫర్ ఏ, ఆఫర్ బి, ఆఫర్ సి అని చెప్పేసి సార్. ఆ! అది అది కొద్దిగా ఎందుకు అది ఎందుకిస్తున్నారు అనంటే, గూగుల్ వాళ్ళకి దే నీడ్ మోర్ క్లయింట్స్ కదా! అంటే వాళ్ళ యాహ్! ప్లాట్‌ఫార్మ్‌ని గూగుల్ యాడ్స్ ప్లాట్‌ఫార్మ్‌ని ప్రతి ఒక్కరు యూజ్ చేయాలి. ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో అని. సో, అందువల్ల వాళ్ళేం చేస్తారు అనంటే అదొక ఆఫర్ అన్నట్టు. ఓకే. ఓకే. మనము ఏదైతే అనుకున్నామో టోఫు, మోఫు, బోఫు యెస్ సార్. అనేది బాటమ్ ఆఫ్ ద ఫనల్‌కి వాళ్ళ క్లయింట్ వచ్చేసినారు అనంటే సో దట్ వాళ్ళకి ఆ కస్టమర్ అనేవాళ్ళు స్పెండ్ చేస్తారు కదా! గూగుల్ యాడ్స్‌లో. అవును సార్. అవును.
సో అందుకేనే గూగుల్ వాళ్ళు ఏం చేస్తారు అనంటే కొన్ని ఆఫర్స్ ఇచ్చేస్తారన్నట్టు. కస్టమర్‌ని అట్రాక్ట్ చేసుకోవటానికి. ఓకే. మీరు 20,000 స్పెండ్ చేయండి. మేము మీకు అడిషనల్‌గా 20,000 యాడ్ క్రెడిట్ ఇస్తాం. మీరు 1,00,000 స్పెండ్ చేయండి. మేము 1,00,000 మీకు యాడ్ క్రెడిట్ ఇస్తాం. అట్లా ఆఫర్ ఏ, ఆఫర్ బి, ఆఫర్ సి అని 3 ఆఫర్స్ పెడతారన్నట్టు. దాంట్లో మీరు వితిన్ 60 డేస్‌లో 1,00,000 స్పెండ్ చేసినారు అనంటే అడిషనల్‌గా వాళ్ళు ఇంకొక 1,00,000 ఇస్తారు మీకు. ఓకే. అప్పుడేమైతుంది? అప్పుడు మీరు ఆ ప్లాట్‌ఫార్మ్‌ని యూజ్ చేస్తారు కదా! యాస్ ఎ బిజినెస్ ఓనర్‌గా. యాస్ ఎ బిజినెస్ ఓనర్‌గా మీరు ఆ ప్లాట్‌ఫార్మ్‌ని యూజ్ చేసినప్పుడు, అప్పుడు ఇంకా మీకు లీడ్స్, బిజినెస్ జనరేట్ అయితే అప్పుడేమైతది? మీరు ఇంకా ఎక్కువ మనీ పెడతారు గదా! గూగుల్ యాడ్స్‌లో. అదే గదా! గూగుల్ యాడ్స్‌కి కావాల్సింది. అవును సార్. ఆ! సో, అందుకనే వాళ్ళు కొన్ని కొన్ని ఆఫర్స్ అనేది ఇస్తూ ఉంటారు. సార్ ఇప్పుడు ఆఫర్ ఏ, మా ఆఫర్ బి. రిటైల్ ఫార్మాట్‌లో లైక్ అది కూడా మేమేంటంటే యూనిక్ కస్టమర్స్‌కి ఇస్తారు. ఓకే. రెగ్యులర్ కస్టమర్స్‌కి ఇవ్వరు. యూనిక్ కస్టమర్స్‌కి ఇస్తారు. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇది అయిపోయి ఉంటుంది. ఏది? ఆల్రెడీ యూజ్ చేస్తుంటారు మీ వెబ్‌సైట్ అవును సార్. యూఆర్ఎల్‌తో. ఓకే. మీ డీటెయిల్స్, మీ కంపెనీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసుంటారు. దానికి ఆల్రెడీ మీరు యూజ్ చేస్తున్నారు అనంటే వాళ్ళకివ్వరు. వీళ్ళు ఏంటి ఓకే. అంటే న్యూ కస్టమర్స్‌కి మాత్రమే ఇస్తారు. ఓకే. అప్పుడు ఆ న్యూ కస్టమర్స్‌కి మీరేం చేయాలి అనంటే, మీరు ఒక జీఎస్టీ లేదనంటే మీకు ఆఫర్ కావాలి అన్నప్పుడు మీరు సెపరేట్ వెబ్‌సైట్ ఓకే. ఇవన్నీ మీరు క్రియేట్ చేసుకొని ఓకే. దాంట్లో మీరు జీఎస్టీ డీటెయిల్స్ ఇవన్నీ ఇస్తే అప్పుడు మళ్ళా యూనిక్ అయిపోతది. ఓకే. ఆ! సో, అట్లా వాళ్ళ గూగుల్ వాళ్ళ స్ట్రాటజీస్ అన్నట్టు ఇవన్నీ. అంటే మా పేమెంట్ ఆఫ్ మోడ్ మీరు చెప్పారు కదా సార్. అది లైక్ 1 మంత్ తర్వాత మాకు పేమెంట్ ఉంటుంది మాది. డైరెక్ట్‌గా గూగుల్ టు మాకు ఆఫీస్‌కి లింక్స్ ఉంటాయి. సో, డైరెక్ట్ వాళ్ళ కంపెనీకి. హ్మ్. సో, మేము ఈ మంత్ ఏదైతే మేము యాడ్ స్పెండ్ చేసామో అది నెక్స్ట్ మంత్ కట్టేస్తాం అది. నెక్స్ట్ మంత్ కాదు 60 డేస్ టైమ్ ఉంటుంది. యాహ్! సార్. అదే ఇన్ ద పీరియడ్ ఆ! ఆఫ్ 60 డేస్ అది. టోటల్ 90 డేస్. ఇప్పుడు యాహ్! ఈ మంత్ మీకు అది మంత్లీ ఇన్వాయిసింగ్. ఆ మంత్లీ ఓకే. ఇన్వాయిసింగ్‌లో మీకు 90 డేస్ టైమ్ పీరియడ్ ఉంటుంది. దాంట్లో అవును. 1 మంత్ మీరు ఆల్రెడీ యూజ్ చేసేస్తారు కాబట్టి నెక్స్ట్ 60 డేస్‌లో మీరు అమౌంట్ అనేది ఇన్వాయిస్ అనేది క్లియర్ చేసుకోవాలి. ఆ 60 హ్మ్. డేస్ ఇన్వాయిస్ క్లియర్ చేసుకున్నారు అనంటే మీకు ఇంక మళ్ళీ ఇంకా నెక్స్ట్ మంత్‌కి ఇంగ అట్లే అది మంత్లీ ఇన్వాయిసింగ్ మీకు యాహ్! లైక్ పోస్ట్ అదే పెయిడ్ సార్. లాగా మెటా వచ్చేస్తుంది. గూడా మెటా గూడా అలా జరుగుతుంది మాకు. అదే. కొంతమంది ఇస్తారు. మంత్లీ హ్మ్. ఇన్వాయిసింగ్‌కి మీరు షిఫ్ట్ చేసుకోండి. లేదు అనంటే హ్మ్. క్రెడిట్ కార్డ్ నార్మల్‌గా యూజ్ చేయండి. ఎందుకనంటే వాళ్ళకి కూడా క్లయింట్ అనేవాళ్ళు హై స్పెండింగ్ లెవెల్‌లో ఉండాలి. ఇట్లా అవును మంత్లీ సార్. ఇన్వాయిసింగ్ ఇస్తే వాళ్ళకి కూడా అమౌంట్ అనేది ఓకే. ఆన్ కన్సిస్టెన్సీ బేసిస్‌లో వాళ్ళు కూడా స్పెండ్ చేస్తూ ఉంటారన్నట్టు. అందుకే. ఓకే. సో, క్విక్‌గా ఈరోజు ఏంటి అనంటే మనము ఒక టూల్ ఉంటుంది. ఓకే. మీ అందరికి తెలిసుండొచ్చు. బట్ ఏంటి అనంటే ఇది కూడా నేను ఒకసారి చెప్తాను. సో, మీకు తెలుసో తెలీదో ఒకసారి అడుగుతా. ఓకే. సో, టూల్ ఏంటి అనంటే ఇప్పుడు కాంపిటీటర్ ఎలాంటి యాడ్స్ రన్ చేస్తున్నాడు అని ఎవరికన్నా మీకు కనుక్కునే ఆప్షన్ ఉంటుందా? ఉండదా? బోత్ ఇన్ ఆ! మెటా, బో ఉంటుంది బోత్ సార్. ఉంటుంది. సెమ్‌రష్, గూగుల్ యాడ్స్. ఆ! సెమ్‌రష్ సార్. ఆహా! కాంపిటీటర్ సెమ్‌రష్ అనాలిసిస్ ఉంటుంది కదా సార్. కాంపిటీటర్ అనాలిసిసే. ఇప్పుడు మనము ఒక కాలేజ్ అని ఎగ్జాంపుల్ తీసుకున్నాం గదా! హ్మ్. లాస్ట్ సెషన్‌లో. ఇప్పుడు మన త్రూ ఔట్ సెషన్స్ ఆ కాలేజ్ ప్రాజెక్ట్ గురించే మనము డిస్కషన్ ఉంటుంది. ఓకే. ఏది మన గూగుల్ యాడ్స్ అంతా. ఓకే. అదంతా కంప్లీట్ ఇంగ లైవే. నో ఇది అన్నట్టు థియరీ అన్నట్టు. బట్ ఎక్కడెక్కడ థియరీ మనము పారామీటర్స్ కొన్నొస్తాయో అక్కడ మనము థియరీ వైస్ డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఆహ్, కాలేజ్ ఉంది. ఓకే. ఆ కాలేజ్ బెంగుళూరులో ఉంది. ఓకే. ఇప్పుడు బెంగుళూరులో ఉన్న కాలేజ్ అదర్ కాంపిటీటర్ అంటే అదర్ కాలేజెస్ కూడా యాడ్స్ రన్ చేస్తూ ఉంటారు. బట్ ఎలాంటి యాడ్స్ రన్ చేస్తున్నారు? ఓకే. కాంపిటీటర్ సెర్చ్ యాడ్స్ రన్ చేస్తున్నారా? వీడియో యాడ్స్ రన్ చేస్తున్నారా? డిస్‌ప్లే యాడ్స్ రన్ చేస్తున్నారా? అవి మనకు ఎలా తెలుస్తాయి? 2 ఆప్షన్స్ ఉంటుంది. అది కామన్. ఒకటి మాన్యుయల్ ఆప్షన్. ఎందుకనంటే కీవర్డ్స్ అన్నీ ఎతకడం. గూగుల్ సెర్చ్‌కెళ్ళి ఆ పర్టిక్యులర్ కీవర్డ్స్ వెతకడం. బట్ అది కాకుండా ఇంకొకటేంటి? బై యూజింగ్ టూల్స్ లైక్ సమ్‌రష్, ఏహెచ్ఆర్‌ఈఎఫ్ లేదంటే స్పైఫ్ ఇలాంటివి యూజ్ చేస్తే కొన్ని డీటెయిల్స్ మనకొస్తాయి. బట్ అన్ని డీటెయిల్స్ రావు గదా! ఓకే. ఈవెన్ ఓకే. మెటాకు కూడా ఉంది. ఫేస్‌బుక్ కూడా ఉంది. మెటా గూడా ఉంది సార్. అవును. మేము చెక్ చేస్తాం యాక్చువల్‌గా. అదే ఏంది టూల్ పేరేంటి? మీకు గుర్తు రావట్లేదు సార్. యాక్చువల్‌గా అయితే లో మనం చూడొచ్చా సార్ మనం? సరే. సార్ యాడ్ లైబ్రరీ కరెక్ట్. యాడ్ లైబ్రరీ.
ఓకే, ఇప్పుడు మనం ఏం ఎస్ కరెక్ట్. ఓకే, మనం ఏం చేస్తాము అంటే గూగుల్ యాడ్స్ లైబ్రరీ అని టైప్ చేస్తాం అన్నట్టు గూగుల్. రైట్ సార్, అదే అది యాడ్స్ ట్రాన్స్పరెన్సీ అంటారు. యాడ్స్ ట్రాన్స్పరెన్సీ. ఈ URL కూడా నేను మన గ్రూప్ లో పెడతాను, సో దట్ మీరు కూడా బుక్ మార్క్ చేసుకోండి. ఇన్ ద సేమ్ వే లింక్డ్ఇన్ కూడా ఉంటుంది, ఇన్ ద సేమ్ వే ఫేస్బుక్ కూడా ఉంటుంది. దానికి మీరు ఏం టైప్ చేయాలంటే ఫేస్బుక్ యాడ్స్ లైబ్రరీ అని టైప్ చేయాలి. మీరు నోట్ చేసుకోండి, ఆ పేరు మళ్ళీ మర్చిపోతారు. ఓకే, లింక్డ్ఇన్ కూడా లింక్డ్ఇన్ యాడ్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఎందుకు? బికాజ్ ఎవరెవరైతే అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నారో ఓకే, అవన్నీ వాళ్ళకు ట్రాన్స్పరెంట్ గా పెట్టాలి యాజ్ పర్ అడ్వర్టైజ్మెంట్ పాలసీ ప్రకారము. ఓకే, యాజ్ పర్ అడ్వర్టైజ్మెంట్ పాలసీ ప్రకారము ఎప్పుడు ఎలాంటి యాడ్ రన్ అయింది అది ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ నోట్ అయిపోవాలి. అందుకని ఇక్కడ కొంతమంది ఇక్కడ చాలా ఇవి వస్తాయి అన్నట్టు, ఏంటివి కొంతమందికి డౌట్స్ వస్తాయి. ఈ డిజిటల్ మార్కెటర్స్ ఏం చేస్తారు అని అంటే ఫేక్ పెట్టుకొని ఒక కంపెనీకి మేము ఇట్లా చేస్తాము, నాకు ఒక 5-6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అని కొంతమంది వెళ్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇంటర్వ్యూలో నువ్వు గూగుల్ యాడ్స్ రన్ చేసినావా, ఓకే సూపర్, రన్ చేసింటారు వాళ్ళు. బట్ ఏంటి అంటే అంత అగ్రెసివ్ గా చేసింటారు. అప్పుడు ఏం చేస్తారు అని అంటే ఈ ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు ఇమీడియట్ గా యాడ్స్ లైబ్రరీ చేస్తారు, చూసి దాంట్లో ఓకే ఏ కంపెనీకి చేసినావో చెప్పమ్మా అంటారు. వాళ్ళు పలానా కంపెనీ అని చెప్తారు. అప్పుడు అక్కడ యాడ్స్ రన్ అవి ఉండవు. ఎప్పటి నుంచి చేస్తుంటావు అది ఎంటైర్ డేటా మనకు కౌంట్ అయి ఉంటుంది. ఓకే, ఇక్కడ కొంతమంది ఫిల్టర్ అయిపోతారు అన్నట్టు. ఓకే, అందుకనే ఫేస్బుక్ యాడ్స్ లైబ్రరీ, మళ్ళీ గూగుల్ యాడ్స్ లైబ్రరీ, లింక్డ్ఇన్ యాడ్స్ లైబ్రరీ, ఇవన్నీ మనం ఇంటర్వ్యూస్లలో కానీ ఓకే ఇలాంటివి క్లయింట్స్ కి తెలియదు. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం డిజిటల్ మార్కెటర్స్ కాబట్టి మనకే ఇవన్నీ తెలుస్తాయి. క్లయింట్స్ కి ఇవన్నీ తెలియదు కాబట్టి వాళ్ళు ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయరు కదా. వాళ్ళకి గూగుల్ యాడ్స్ నుంచి లీడ్స్ వచ్చినా లేదా అని చూసుకుంటారు అంతే. బట్ ఇవేంటి అని అంటే ఏజెన్సీస్ కి ప్లస్ డిజిటల్ మార్కెటర్స్ మాత్రమే ఇవన్నీ ఐడియా ఉంటుంది. ఓకే, ఇవన్నీ యాడ్స్ లైబ్రరీ అన్నట్టు. దీంట్లో మనకు తెలిసిపోతుంది ఓకే ఈ పర్టికులర్ పర్సన్ ఓకే రన్ చేసినాడు ఈ కంపెనీలో. మీరు రెజ్యూమేలో పెడతారు కదా డీటెయిల్స్ అన్ని, ఆ రెజ్యూమేలో పెట్టినప్పుడు వాళ్ళు ఇవన్నీ క్రాస్ చెక్ చేస్తారు. ఓకే, ఇక్కడ వాళ్ళు ఫిల్టర్ అయిపోతారు అన్నట్టు. ఎవరెవరైతే అబద్ధాలు చెప్పింటారో, ఎవరెవరైతే ఫేక్ లాగా పెట్టింటారో ఓకే ఇక్కడ అందరూ మాక్సిమం పీపుల్ ఫిల్టర్ అవుతారు. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇది ఒక గూగుల్ యాడ్స్ ట్రాన్స్పరెన్సీ. మనం ఏంటి అంటే మెటా ఏం డిస్కస్ చేయట్లేదు, అది మనం మెటా ఓకే లింక్డ్ఇన్ యాడ్స్ లో ఇవన్నీ డిస్కస్ చేసేటప్పుడు మనం అలాంటి ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తాం. ఇది కంప్లీట్ గా గూగుల్ యాడ్స్ కాబట్టి ఈ గూగుల్ యాడ్స్ ట్రాన్స్పరెన్సీ మనము ఇప్పుడు చూస్తాం. పేరేంటి? గూగుల్ యాడ్స్ ట్రాన్స్పరెన్సీ సెంటర్. ఓకే, గూగుల్ యాడ్స్ ట్రాన్స్పరెన్సీ సెంటర్. ఓకే, URL కూడా నేను మన గ్రూప్ లో కూడా పెడతాను, సో దట్ యూ కెన్ రెఫర్. ఓకే, ఇది మనకు ఏం ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో? ఆప్షన్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఎనీ టైం. ఓకే, నెక్స్ట్ షో ఇన్ ఇండియా అండ్ ఆల్ ప్లాట్ఫామ్స్. ఓకే, ఒక్కొక్క ఆప్షన్ చూస్తే షో ఇది ఎనీ టైం అన్నప్పుడు మనకు కంప్లీట్ గా ప్రీవియస్ ఒక 6-7 years డేటా అయితే మనకైతే ఉంటుంది. అది ఇంకా వెళ్తూ 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 ఒక్కొక్క ఇయర్ వెళ్ళిపోతూ ఉంటుంది అన్నట్టు. ఓకే, షో ఇన్ ఇండియా అన్నప్పుడు మన కంట్రీ టార్గెట్ కంట్రీ మనము చూస్ చేసుకోవాలి. ఓకే, మీరు ఏదైనా కంట్రీలో సిటీ టార్గెట్ చేసినా కానీ యూ కెన్ మెన్షన్ ఇట్ యాజ్ కంట్రీ నేమ్ అన్నట్టు. ఓకే, అదొకటి రీజన్ అనేది మనము చూస్ చేసుకోవాలి. ఎలాంటి ప్లాట్ఫామ్స్ లోనే గూగుల్ మ్యాప్సా, ఓకే గూగుల్ ప్లే స్టోరా, ఓకే నెక్స్ట్ గూగుల్ షాపింగా, ఓకే గూగుల్ సెర్చా, యూట్యూబా, ఓకే ఇది అన్నట్టు. ఆల్ టాపిక్స్ కనుక వచ్చినప్పుడు ఇక్కడ ఆల్ టాపిక్స్ పొలిటికల్ యాడ్స్ అని ఉంటాయి. ఓకే, అండ్ బై ద వే ఈవెన్ నేను కూడా పొలిటికల్ యాడ్స్ రన్ చేసిన. ఎప్పుడు అంటే 2019లో 3 parties చేసిన. ఓకే, తెలంగాణలోనే చేసినాను ప్లస్ ఆంధ్రప్రదేశ్ లో కూడా చేసిన అన్నట్టు. ఓకే, 2019 ఆ టైంలో. ఓకే, అండ్ అదొకటి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక మనకు కాలేజీ ఉంది కదా, ఆ కాలేజీది మనము కాంపిటీటర్ ఫైండ్ అవుట్ చేస్తాం అన్నట్టు. ఓకే, బై ద వే మనము చేయబోయే ప్రాజెక్ట్ ఏంటి అని అంటే కాలేజ్ SVIT. ఓకే, SVIT అనేది సాయి విద్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఓకే, ఇది వెబ్సైట్. ఓకేనా, మనము ఫ్యూచర్ లో అన్ని డిస్కస్ చేసుకోబోతాం. ఓకే, కంప్లీట్ గా ఇది జస్ట్ వెబ్సైట్. బట్ ఏంటి అని అంటే మనం డిజిటల్ మార్కెటర్స్ కదా, మనం వెబ్సైట్ నుంచి చెయ్యం.
Okay, we need to create a separate dedicated landing page to run the ads. ఓకేనా? సో ఇది ఎస్బిఐటి కాబట్టి ఈ వీళ్ళు మన క్లయింట్ అన్నమాట. ఓకే, ఈ క్లయింట్ కి ఇప్పుడు మనము లీడ్స్ అనేది జనరేట్ చేస్తాం త్రూ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లైక్ గూగుల్ యాడ్స్. ఓకే, ఇప్పుడు వీళ్ళకి కాంపిటీటర్ ఎవరు ఉంటారు అనేది మనము వాళ్ళ యాడ్స్ ఎలాంటి రన్ చేస్తున్నారు అనేది మనము ఇప్పుడు కంప్లీట్ గా చూడొచ్చు అన్నట్టు. ఓకే, వీళ్ళ కాంపిటీటర్ ఎవరు అని అంటే నిట్టే మీనాక్షి అని ఇంకొక కాలేజ్ ఉంది అన్నట్టు. నిట్టే ఎన్ఎంఐటి అని అంటారు నార్మల్ గా, ఇక్కడ చూడండి నిట్టే మీనాక్షి. ఓకే, సో ఈ కాంపిటీటర్ ది మీరు ఏంటి అంటే లిస్ట్ డౌన్ చేసుకోవచ్చు. ఓకే, మీ బిజినెస్ ఏదైతే మీరు నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ బిజినెస్ మీరు మైండ్ లో పెట్టుకొని ఇది చేసుకోవచ్చు. బట్ ఏంటి అంటే మనము లైవ్ గా ఇవన్నీ నేర్చుకోవాలి కాబట్టి మనము మన బ్యాక్ ఎండ్ టీమ్ ఆల్రెడీ వర్క్ అంతా చేసేసినారు కాబట్టి అది ఇప్పుడు మనము 1 by 1 చూస్తాం. ఇది ఇప్పుడు నిట్టే మీనాక్షి అనే ఒక కాంపిటీటర్. ఇప్పుడు ఈ నిట్టే మీనాక్షి అనే ఒక కాంపిటీటర్ అడ్వర్టైజర్ వెరిఫైర్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఎన్ని యాడ్స్ రన్ చేస్తున్నారు చూసినారా? 21 యాడ్స్ రన్ చేస్తున్నారు వీళ్ళు. ఓకే, హోప్ నా స్క్రీన్ కనపడుతుంది కదా? ఓకే, 21 ఓకేనా? చూడండి 21 యాడ్స్ రన్ చేస్తున్నారు. ఓకే, ఎలాంటి యాడ్స్ రన్ చేస్తున్నారు ఇక్కడ మళ్ళీ మనము ఫార్మాట్ సెగ్మెంట్ చేసుకోవచ్చు. ఏమేం ఫార్మాట్స్ ఉంటాయి ఇది కూడా మీరు నోట్ చేసుకోండి. ఫార్మాట్స్ ఇమేజ్, టెక్స్ట్, వీడియో. ఓకేనా, ఇవే ఫార్మాట్స్ ఉంటాయి, ఇంకా వేరే ఫార్మాట్స్ ఉండవు. ఓకేనా, ఈ ఫార్మాట్స్ లోనే మనకు అన్ని కవర్ అయిపోతాయి. అన్ని కవర్ ఇన్ ద సెన్స్ మనకు డిస్ప్లే యాడ్స్ కానివ్వండి, జీమెయిల్ యాడ్స్ కానివ్వండి, మళ్ళీ యూట్యూబ్ యాడ్స్ కానివ్వండి, ఇవన్నీ మనకు ఈ ఆల్ ఫార్మాట్స్ లోనే కవర్ అయిపోతాయి. ఓకేనా, చూడండి ఎలాంటి యాడ్స్ వాళ్ళకి రన్ చేస్తున్నారు. ఓకే, ఇది చూసినారా? ఇది ఏం యాడ్? ఎగ్జాంపుల్ తీసుకుంటే కాల్ బటన్, డైరెక్షన్ బటన్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఇది జస్ట్ అన్ ఎగ్జాంపుల్. మనం ఏంటి అంటే మనం యాడ్స్ ఇవన్నీ రన్ చేసేటప్పుడు మీకు తెలిసిపోతుంది ఎక్కడెక్కడ మన యాడ్ పాపప్ అవుతుంది ఏంటి అని. ఇది మీకు చూపిస్తున్నా ట్రాన్స్పరెన్సీ టూల్స్ ఎలా ఉంటుంది. ఓకే, ఇన్ ద సేమ్ వే మనకు మెటా కూడా ఉంటుంది, ఇన్ ద సేమ్ వే మనకు లింక్డ్ఇన్ కూడా ఉంటుంది. అందుకని ఎనీ వన్ ప్లాట్ఫామ్ మనము మాస్టర్ అయిపోయినాము అని అంటే అదర్ ప్లాట్ఫామ్స్ మనకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, అందుకని ఈ ఫార్ములాస్ అన్ని మనము ప్రాపర్ గా నేర్చుకున్నాము అంటే ఫేస్బుక్ మనం హ్యాండిల్ చేసేటప్పుడు అక్కడ ఫార్ములాస్ కూడా మనము త్వరగా నేర్చేసుకోవచ్చు, ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, మళ్ళీ ఇన్స్టాగ్రామ్కి వచ్చినప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఆ ఫార్ములాస్ మనము ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఓకే, ఇలాంటి యాడ్స్ వీళ్ళు రన్ చేస్తున్నారు. ఓకే, ఈ యాడ్ మనకు చూపించట్లేదు డ్యూ టు సమ్ రీజన్స్. ఓకే, ఇలాంటి రీజన్స్ ఏంటి అని అంటే కొన్ని ప్రైవసీ, యాజ్ పర్ ప్రైవసీ పాలసీస్ కూడా గూగుల్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. ఓకే, సో చూసినారా ఇక్కడ కూడా డిస్ప్లే యాడ్స్ అన్నట్టు ఇవన్నీ. ఓకే, మళ్ళీ ఇంకా కిందికి వస్తే ఓకే చూడండి అన్ని డిస్ప్లే యాడ్స్. ఓకే, మీరు ఇంకొకటి అబ్జర్వేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా మనకు. యా, ఇప్పుడు వీళ్ళు ఏదైతే యాడ్ రన్ చేశారో మనం దాన్ని ఇన్ డీటెయిల్ గా చూడొచ్చా మనం? ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది. ఓకే, ఇది ఎప్పుడు స్టార్ట్ చేసినారు? లాస్ట్ షోన్ April 18, 2024. అప్పుడు చూపించింది, బట్ ఇప్పుడు ఇంకా యాక్టివ్ లేదు ఇది. ఓకే, ఇప్పుడు యాక్టివ్ది చూడాలని అంటే ఏం చేయాలి అని అంటే ఇప్పుడు ఇది యాక్టివ్ గా ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు దీనిపైన క్లిక్ చేసినామంటే చూడండి లాస్ట్ షో Jan 7th. ఓకేనా, మేబీ ఇప్పుడు వాళ్ళు పాజ్ చేసి ఉండొచ్చు. ఓకే, యాక్టివ్ ఉంది. మళ్ళీ ఇది కూడా ఒక టైం ఇంటర్వెల్ లోనే అప్ టు డేట్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా? ఓకే సార్. సో ఇట్లా మనము వెరిఫై చేసుకోవచ్చు. ఒక ఇంటర్వ్యూయర్ ఇలా వెరిఫై చేస్తాడు అండ్ ఆల్సో ఒక డిజిటల్ మార్కెటర్ కాంపిటీటర్ యాడ్స్ ని ఇలా అనలైజ్ చేయాలి. ఓకేనా, ఎలాంటి మెసేజ్ వాళ్ళు ఇస్తున్నారు. మార్కెటింగ్ మెసేజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. మనం స్టార్టింగ్ డే 1 నుంచి అదే మనము డిస్కస్ చేస్తున్నాం. మార్కెటింగ్ మెసేజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ మార్కెటింగ్ మెసేజ్ ప్రాపర్ గా మనం ఇస్తున్నామా లేదా అనేది కాంపిటీటర్ ఎలా ఇస్తున్నాడు, మనం ఎలా ఇస్తాం అంతే. ఓకే, మనం మార్కెటింగ్ లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేది ఉండదు, స్ట్రాటజీస్ ఉంటాయి. ఓకే, ఆ స్ట్రాటజీస్ మనము ప్రాపర్ గా ఫాలో చేసుకొని. ఓకే, ఇప్పుడు ఫ్రెషర్స్ కి ఏముంటుంది, వాళ్ళకి స్కిల్స్ కావాలి అని అంటే వాళ్ళు నేర్చుకుంటూ ఉండాలి. ఆ నేర్చుకుంటూ ఉన్నప్పుడే వాళ్ళకి ఆ స్కిల్స్ అనేది వస్తూ ఉంటుంది, బట్ స్ట్రాటజీస్ నేర్చుకోలేరు.
స్ట్రాటజీస్ ఎప్పుడు నేర్చుకుంటారు? వన్స్ వాళ్ళు రియల్ టైమ్‌గా వర్క్ చేసి, ఓకే. ఇలా, ఇలా చేస్తే ఇలా ఇంపాక్ట్ ఉంది. ఇలా చేస్తే ఇలా ఆర్‌ఓఐ ఇంక్రీజ్ అవుతుందా? అట్లా వాళ్ళకెప్పుడు తెలుస్తుంది అనంటే ప్రాక్టికల్‌గా వర్క్ చేసినప్పుడు వాళ్ళకి ఐడియా వస్తుంది. ఓకే. అవన్నీ స్ట్రాటజీస్ అన్నట్టు. అవన్నీ మేమేం చేస్తాము అనంటే మీకు ప్రాక్టికల్‌గా చెప్పేస్తాం. ఓకే. ఇది ఇట్లే ఉండాలి. నువ్వు ఇట్లే పెట్టుకోవాలి. అంతే. ఓకే. నువ్వు జస్ట్ అది ఫాలో అయిపోతే మనకు సబ్జెక్ట్ అనేది ఒక స్ట్రాటజిస్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళిపోవచ్చన్నట్టు. సార్ ఓకేనా? హాయ్. యాహ్! సాగర్. సార్ యాక్చువల్లీ ఇప్పుడు ఈ యాడ్స్ ఉన్నాయి కదా! ఆ! కాంప్యూటర్ యాడ్స్. యెస్. అది ఇమేజ్ ఉందా? వీడియో ఉందా? హౌ కెన్ వి డిఫరెన్షియేట్? ఇప్పుడేమైనా చెప్పగలమంటారా? అది వాళ్ళు ఏం కంటెంట్ వాడారు అనేది? ఆ! ఇప్పుడు మనకు ఇక్కడ ఫార్మాట్స్ అని ఉన్నాయి కదా! ఫార్మాట్స్‌లో ఇప్పుడు ఇదొక వీడియో అన్నట్టు. ఓకే. దట్ వుడ్ ఓకేనా? బి ఇన్ యూట్యూబ్. యూట్యూబ్‌లో అవి ఉండొచ్చు కదా! యూట్యూబ్‌లోకెళ్తుంది. మళ్ళీ గూగుల్ పార్ట్నర్ సైట్స్ ఇవన్నీ ఉంటుంది కదా! ఆ సైట్స్‌లోకి కూడా వెళ్తుంది వీడియో యాడ్. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇమేజ్ యాడ్. ఓన్లీ ఇమేజ్ యాడ్ చూడాలి అనంటే టెక్స్ట్ యాడ్. టెక్స్ట్ యాడ్ ఇవన్నట్టు. ఓకే. ఇక్కడ చూసినారా? ఓకే. ఎన్ఎంఐటీ బెంగుళూరు. ఓకే. మళ్ళీ ఇవన్నీ టెక్స్ట్ యాడ్స్ అన్నట్టు. అంటే బట్ జీఎంబీలో చూపిచ్చేది కూడా మనకు టెక్స్ట్ యాడ్. అట్లా డిఫరెంట్ ఫిల్టర్స్ మనము యూజ్ చేసుకొని ఇది చేయాలి. ఓకే. సార్ 1 సెకండ్. ఇది యాహ్! స్క్రోల్ డౌన్ చేస్తారు సార్. స్క్రోల్ అప్. ఆ! ఇంకా లాస్ట్‌లో ఎడ్స్‌లో సార్ ఎడ్స్‌లో. ఓకే. సార్ ఇక్కడ యాడ్ బ్లాక్ అంటే ఏంటి సార్? దీనిలో ప్రైవసీ టర్మ్స్ అండ్ యాడ్ పాలిసీస్ అంటే ఇక్కడ యాడ్ బ్లాక్ అని ఉంది కదా! ఇదా? ఆ! ఎక్కడ? ఇది బ్లాగ్స్ నార్మల్‌గా. ఓకే. ఓకే. అంటే మనం ఆ! దీని నుంచి చదువుకోవడానికి. యాహ్! ఓకే. అంటే ఓకే. ఆ! గాట్ ఇట్. రెడ్ ఓకే సార్. జస్ట్ చదువుకోవడానికి అంతే. ఇది నార్మల్‌గా వీళ్ళ యాడ్ ట్రాన్స్‌పరెన్సీ బ్లాగ్స్ అన్నట్టు. కొన్ని ఓకే. పాలిసీస్ ఉంటాయి గదా! అవన్నీ మనము నేర్చుకోవాలన్నట్టు. అదే సార్. ఓకే. అదే మొత్తం చూస్తున్నాను సార్ అలా అని. ఆ! అది. ఓకే. ఇప్పుడు ఇంకొక కాంపిటీటర్ ఉన్నాడు. ఎవరు అనంటే మణిపాల్. ఓకే. మణిపాల్ ఎడ్యుకేషన్ వీళ్ళు కూడా చాలా ఇది పెడతారంట. గ్లోబల్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. చూడండి. ఇది మణిపాలే గదా! మణిపాల్ వాళ్ళు కూడా కాంపిటీటర్ అన్నట్టు. ఓకే. సో, ఇట్లా మనము డిఫరెంట్ కాంపిటీటర్స్‌ని అనలైజ్ చేసుకోవాలి. ఓకే. 6 మంత్స్ కోర్స్ అంట. ఓకే. బట్ వీళ్ళు ఇంకా ఇంకొకటి ఎవరైతే యాడ్‌ని వెరిఫై చేసుకుంటారో అంటే యాడ్ అంటే వాళ్ళ యాడ్ అకౌంట్‌ని వెరిఫై చేసుకుంటారో ఆ డీటెయిల్స్ అన్నీ మనము ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే. కంప్లీట్‌గా అడ్వర్టైజర్ హాస్ వెరిఫైడ్ దేర్ ఐడెంటిటీ. ఓకే. కొంతమంది ఏం చేస్తుంటారు అనంటే ఓకే. సాగర్‌కి ఒక బిజినెస్ ఉంది. సుబ్బు సార్ వాళ్ళకి ఏజెన్సీ ఉంది. ఓకే. అప్పుడు మేమేం జేస్తాము అనంటే, సుబ్బు సార్ వాళ్ళ ఏజెన్సీది సాగర్ వాళ్ళ బిజినెస్‌ని కంప్లీట్‌గా టేక్ ఓవర్ చేసి సాగర్ వాళ్ళకి కంప్లీట్‌గా మేము సర్వీస్ ఇచ్చేస్తాం. యాడ్ కాస్ట్ మాదే, అంతా మాదే. మేము బిల్లింగు లాస్ట్‌లో మేము రైజ్ చేస్తాం ఆన్ మంత్లీ బేసిస్. అప్పుడు అదేమవుతుంది అనంటే, సుబ్బు సార్ మా ఏజెన్సీ నుంచే మేము వెరిఫై జేసుకోవాలి. ఓకే. పొలిటికల్ యాడ్స్‌లో కూడా అలాగే రన్ అయ్యేది. బీజేపీ ఓకే. మళ్ళీ కాంగ్రెస్ ఓకే. సో, వీళ్ళొచ్చి వాళ్ళ డీటెయిల్స్ అనేది ఇవ్వరన్నట్టు. బట్ ఏజెన్సీ వాళ్ళు కంప్లీట్‌గా ఆ డీటెయిల్స్ అనేది గూగుల్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఓకే. ఈ ఏజెన్సీ వాళ్ళు గూగుల్ వాళ్ళకిచ్చేసి అప్పుడు వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ చూపిస్తాయి. అందుకనే ఆ నేమ్ అనేది ప్రాపర్‌గా కొట్టాలి. మనము ఈ ట్రాన్స్‌పరెన్సీ దీంట్లో చూసేటప్పుడు ఆ నేమ్ అనేది ప్రాపర్‌గా మనము మెన్షన్ జేసుకోవాలి. అయ్యయ్యో! రాలేదే ఇది అని మీరు టెన్షన్ పడొద్దండి. ఓకే. ఆ నేమ్ ఆ కాంపిటీటర్ నేమ్ ఎవరైతే యాడ్స్ రన్ చేస్తుంటారో వాళ్ళు మనము ప్రాపర్‌గా తీసుకున్నాము అనంటే మనకు డీటెయిల్స్ అనేది వచ్చేస్తుంది. ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ అప్పుడే నేను చెప్పినా గదా! సాయి విద్య వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లి ప్రాపర్‌గా చేయక మన దగ్గరికి వచ్చినారన్నట్టు. ఓకేనా? సాయి విద్య చూద్దాం. అది ఉందో లేదో అని. సాయి విద్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఆహా! చూపించడం లేదు. ఓకే. సో, మనము లైవ్ అకౌంట్ చూసినప్పుడు, ఆ అకౌంట్‌లో ప్రీవియస్‌గా రన్ అయిన యాడ్స్ ఉన్నాయి. ఓకే. అదేంటి అనంటే మనము టుమారో సెషన్ నుంచి అవి రన్ అయినాయా? లేదా? అనేది గూడా మనము చూసుకుంటాం అన్నట్టు. అండ్ ఆల్సో యెస్టర్‌డేనో, టుడేనో ఓకే. అది మెయిల్ చూసినా
సో ఈవెన్ అడ్వర్టైజర్ వెరిఫికేషన్ కూడా అవ్వలేదు. ఓకే. S8 ఇది. మీకు ఇంకొక గోల్డెన్ ఛాన్స్ ఏంటి అనంటే అది ప్రాక్టికల్‌గా మనం ఎలా చేసుకోవచ్చు అనేది గూడా నేను చూపిస్తా. ఓకే. సో ఫస్ట్ ఏంటి అనంటే దానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కావాలన్నట్టు. ఓకే. మనము ఆ కాలేజ్ పాన్ కార్డ్ ఓకే. ఈ డీటెయిల్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. ఆ డీటెయిల్స్ అన్నీ మనము గూగుల్ వాళ్ళకి ఇయ్యాలి. గూగుల్ వాళ్ళకి ఇస్తే దే విల్ టేక్ 30 డేస్ టైం తీసుకుంటారు. అప్పుడు అది వెరిఫై చేస్తారు ఆ యాడ్ అకౌంట్‌ని. వెరిఫై చేసినారు అనంటే అప్పుడు మళ్ళీ మనము యాజ్ ఇట్ ఈస్‌గా రన్ చేసుకోవచ్చు. వెరిఫై చేయలేదు అనంటే మన గూగుల్ యాడ్ అకౌంట్ సస్పెండ్ అయిపోతుంది. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు కావాలంటే నోట్ చేసుకోండి. వెరిఫై చేసుకోలేదు అనంటే రిక్వైర్డ్ టైమ్‌లో ఆ గూగుల్ అకౌంట్ సస్పెండ్ చేసేస్తారు. ఎవరు? గూగుల్ యాడ్స్ టీమ్. ఓకే. మళ్ళీ యూ కెనాట్ రిట్రీవ్ దట్ అకౌంట్. ఓకే. రిట్రీవ్ చేయటానికి ఇంపాసిబుల్. అలా నా ఎక్స్‌పీరియన్స్‌లో ఐ లాస్ట్ 2 అకౌంట్స్. ఓకే. ఎందుకు అనంటే ప్రాపర్ వేలో చెయ్యక స్టార్టింగ్‌లలో. ఓకేనా? అండ్ ఆల్సో ఏంటి అనంటే ఈ డీటెయిల్స్ అనేది ప్రాపర్‌గా మనము ఇవ్వాలి. ప్రాపర్‌గా ఇవ్వలేదనుకో సస్పెండ్ చేస్తారు. అదేంటి అనంటే వాళ్ళకి బిల్లింగ్ టీమ్ అడ్వర్టైజ్ వెరిఫికేషన్ టీమ్‌కెళ్ళిపోతుంది. అప్పుడు మనం కాల్ చేస్తూనే ఉండాలి. కేస్ చేస్తూనే ఉండాలి. వాళ్ళు వాళ్ళ టైమ్ జోన్‌లలో వాళ్ళ స్వీట్ టైమ్‌లో వాళ్ళే మళ్ళీ రెస్పాండ్ అయ్యి ఓకే. వాళ్ళు ఒక్కొక్క టీమ్‌కి రౌట్ చేస్తూ ఉంటారు. ఓకే. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అనంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది వెనెవర్ వి కాంటాక్ట్ గూగుల్ యాడ్స్ మనము ఆ స్పెసిఫిక్ ప్రాబ్లమ్ పట్టుకొనే మనము రైట్ టీమ్‌తోనే మనము రెక్టిఫై చేపించుకోవాలి. ఎందుకు అనంటే గూగుల్ యాడ్స్ టీమ్‌లో చాలా డిపార్ట్‌మెంట్స్ ఉంటాయి. ఓకే. ఒకటి జీటీఎంకే ఒక సెపరేట్‌గా టీమ్ ఉంటుంది. గూగుల్ ట్యాగ్ మేనేజర్‌కి. ఓకే. మళ్ళీ సెర్చ్ యాడ్స్‌కి సెపరేట్ టీమ్ ఉంటుంది. డిస్‌ప్లే యాడ్స్‌కి సెపరేట్ టీమ్ ఉంటుంది. వీడియో యాడ్స్‌కి సెపరేట్ టీమ్ ఉంటుంది. బిల్లింగ్‌కి సెపరేట్ టీమ్ ఉంటుంది. ఓకే. మళ్ళీ యాక్సిస్ సెక్యూరిటీ రిలేటెడ్ దాంట్లకే సెపరేట్ టీమ్ ఉంటుంది. ఓకే. అందుకనే మీరు కన్‌ఫ్యూజన్ అయ్యి మీ ప్రాబ్లమ్ ఏదో తెలియక మీరు అన్ని క్వెషన్స్ అడిగేసినారనుకోండి. ఇంక మీరు ఆ గూగుల్ యాడ్స్ అకౌంట్ వాళ్ళతో ఇంక వెనకాల పడుతూనే ఉండాలి. ఎందుకంటే మీ ప్రాబ్లము సొల్యూషన్ దొరకదు ప్రాపర్‌గా. వాళ్ళేమో డిఫరెంట్ టీమ్‌కి రౌట్ చేసేస్తారు. ఆ టీమ్‌కి రౌట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర కూడా కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఒక టీమ్ దగ్గర కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇంకొక టీమ్ దగ్గర కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు మంత్లీ ఇన్వాయిసింగ్ అనుకున్నాం. మంత్లీ ఇన్వాయిసింగ్‌కే సెపరేట్‌గా ఉంటుంది. మళ్ళీ బిల్లింగ్‌లలో టీడీఎస్ వస్తుందా? అవును సార్. టాక్స్ డిడక్షన్ చేస్తారు గదా! ఆ యాహ్! టాక్స్ కూడా మనం ఇది టాక్స్ కూడా మనము రాబట్టుకోవాలి. ఎవరి దగ్గర నుంచి? గూగుల్ యాడ్స్ టీమ్ నుంచి. అది గూడా ఓకే. ఒక ప్రాసెస్ ఉంది. ఇది చాలా మందికి తెలియదు. వాళ్ళు టీడీఎస్ ఇస్తారు. సార్ ఇంకో డౌట్ సార్ యాక్చువల్లీ. ఆ! ఇప్పుడు కాంపిటీటర్ ఉన్నాడు సార్ యాక్చువల్లీ. ఆ! ఇప్పుడు మన క్లయింట్ దగ్గర తాలూకా కీవర్డ్‌ని అస్మాను కొట్టడం వల్ల అది మళ్ళీ వెనక్కి ఒక ఈ అమౌంట్ కట్ అవుతుంది కదా! అమౌంట్. కీవర్డ్‌కి ఇంత అనేది. కాంపిటీటర్ అవుతుంది. కావాలని చేసుంటాడు. ఆ! ఆ డబ్బులు మనకు వెనక్కొస్తాయా సార్? అది గంగలో కలిపినట్టేనా? గూగుల్‌లో కలిసినట్టేనా? గంగలో కలిసినట్టే. ఓకే. అది ఎట్లా అది అది అదే దానికి వెనక్కి రాకుండా దానికి ట్రై దానికి మనము కొన్ని టెక్నిక్స్ యూజ్ చేస్తామన్నట్టు. ఓకే. ఓకే. ఆ టెక్నిక్స్ ఏంటి అనంటే, అది మనము క్యాంపెయిన్స్ రన్ చేసినప్పుడు నేను చెప్తాను. అది ఎలాంటి అంటే టెక్నిక్స్ అంటే పాయింట్ నేను అనుకోకుండా నోరు జారేసాను అందుకు. ఆ! అది ఎలాంటి టెక్నిక్స్ అంటే, మనకు ఈ కాంపిటీటర్ వీళ్ళందరూ ఏం ఇంతకుముందు చేస్తుంటారంటే సబ్జెక్ట్ ప్లీజ్ ఆపేసండి. కంటిన్యూ అవ్వండి. క్లాస్ కంటిన్యూ అవ్వండి. ఇది కాకుండా ఆ సబ్జెక్ట్ వేరేది డీవియేట్ అయిందంటే. పర్లేదు. ఇదేంటి అనంటే నెక్స్ట్ మనం ఇవన్నీ స్ట్రాటజీసే అన్నట్టు. ఇవన్నీ మేము మేము ఎప్పుడు ఆహ్, 9, 8 ఇయర్స్ బ్యాక్ మేము స్ట్రగల్ చేసిన ప్రాబ్లమ్స్. ఇవన్నీ స్ట్రాటజీస్. ఓకే. ఇది జస్ట్ క్యూ అండ్ ఏ కాబట్టి ప్రాబ్లమ్ ఏం లేదు. మనకు మళ్ళీ ఇంకా రేపటి నుంచి మనము ఏది సెర్చ్ క్యాంపెయిన్స్, మళ్ళీ కీవర్డ్ ప్లానర్ ఇవన్నీ మనం రేపు డిస్కస్ చేసుకుంటాం. అందుకనే క్యూ అండ్ ఏ అని పెట్టింది. ఓకే. సో, ఈ క్యూ అండ్ ఏలో ఏంటి అనంటే అదే మీకు కొంచెము ఐడియా ఉంది కాబట్టి మీకు డౌట్ వచ్చుంటుంది. యాహ్! అది మనం క్లారిఫై చేసేసి ఈ సెషన్‌ను
Q&A ది మనము ఎండ్ చేస్తాం. ఎందుకనంటే దీంట్లో మనము ఆల్రెడీ గూగుల్ యాడ్స్ ట్రాన్స్‌పరెన్సీ తెలుసుకున్నాం. అంతే. ఓకే. నెక్స్ట్ మనము క్యాంపెయిన్ సెటప్ చేసేటప్పుడు కాంపిటీటర్ ఎలాంటి యాడ్స్ రన్ చేస్తున్నారో దాన్ని బట్టి మనం ఇచ్చేస్తాం. ఇప్పుడు సాగర్ అడిగిన క్వెషన్ ఏంటి అనంటే, ఇవి కాంపిటీటర్స్ కొంతమంది ఏం చేస్తుంటారు అనంటే, వాళ్ళ బడ్జెట్స్‌ని తినేయటానికి అంటే వాళ్ళకి ఎగ్జాస్ట్ అయిపోయింది అంటే వాళ్ళ యాడ్స్ చూపించవు గదా! సో, క్రోర్స్ ఆఫ్ మనీ ఉండే వాళ్ళేం జేస్తారు, పోస్తనే ఉంటారు. దేంట్లో గూగుల్ యాడ్స్‌లో. అదే కొంచెం అమౌంట్ ఉండే వాళ్ళేం జేస్తారు, అంతంత పెట్టలేరు గదా! అందుకనే గూగుల్ యాడ్స్‌లో ఏంటి అనంటే, ఎక్కడైతే క్లిక్ ఒస్తుందో ఓకే. ఆ క్లిక్‌కి ఇది ఒక్కొక్క పారామీటర్ పాస్ అవుతూ ఉంటుంది. అదేంటి అనంటే గూగుల్ యాడ్స్‌లో జీక్లిడ్. గూగుల్ క్లిక్ ఐడెంటిఫైయర్. జీక్లిడ్. ఆ గూగుల్ క్లిక్ ఐడెంటిఫైయర్ దానివల్ల మనకు కొన్ని కుకీస్ అనేది సేవ్ అయితుంది. ఓకే. అండ్ ఆల్సో గూగుల్ ఏం చేస్తుంది అనంటే ఆ ఐపీస్‌ని కూడా ట్రాక్ చేస్తుంది. అది మనకు తెలియదు. ఓకే. విత్ ద హెల్ప్ ఆఫ్ టూల్స్, దేర్ ఈస్ ఎ టూల్ కాల్డ్ క్లిక్ సీజ్. ఓకే. నేను చూపిస్తా. మనం ఓపెన్ చేసాము. క్లిక్ సీజ్ ఇది. ఏమనుంది? క్లిక్ సీజ్, క్లిక్ ఫ్రాడ్ ప్రొటెక్షన్ అండ్ డిటెక్షన్ సాఫ్ట్‌వేర్. ఓకేనా? ఏంటిదిది? క్లిక్ ఫ్రాడ్ ప్రొటెక్షన్ అండ్ డిటెక్షన్ సాఫ్ట్‌వేర్. ఓకే. ఇది ఏం చేస్తుంది అనంటే ఇలాంటివి చాలా ఉన్నాయి. ఓకే. బట్ ఇదేంటి అనంటే కొంచెం బావుంది. మా ఎక్స్‌పీరియన్స్‌లో మేము యూజ్ చేస్తున్న టూల్ ఇది. ఇలాంటివే ఇంకొంతమంది ఎక్స్‌పర్ట్స్ ఏం చేస్తారు అనంటే వాళ్ళ లెర్నింగ్‌లో వాళ్ళకున్న టూల్ చూపిస్తారు. అంతే ఇంకేం లేదు. ఓకే. ఇది క్లిక్ సీజ్. ఈ క్లిక్ సీజ్ ఏం చేస్తుంది అనంటే ఒకే ఐపీ నుంచి ఒక 10, 20 క్లిక్స్ వచ్చేసినాయనుకో, అంటే అది ఫ్రాడ్ అయినట్టే గదా! ఫ్రాడ్ అయినట్టే కాబట్టి మనకు ఆ డాష్‌బోర్డ్‌లో చూపిస్తుంది. ఓకే. ఈ ఐపీ నుంచి యూ గాట్ 10 క్లిక్స్. ఎలా వస్తాయి 10 క్లిక్స్? అంటే యూజర్ ఒకసారే క్లిక్ చేస్తాడు. లేదు అనంటే ఆ ల్యాండింగ్ పేజ్‌లోకెళ్ళి మళ్ళా బ్యాక్ వచ్చి మళ్ళా యాడ్ పైన క్లిక్ చేస్తాడు. ఓకే. 2 టైమ్స్, 3 టైమ్స్ చేయొచ్చు. ఓకే. అలా అని అందరూ చేస్తారా అంటే అందరూ చెయ్యరు. ఓకే. ఆ! ఈ క్లిక్ సీజ్ అది ఫైండ్ ఔట్ చేస్తుంది. ఆ ఐపీ అడ్రెస్‌ని ఫైండ్ ఔట్ చేసి మనకు డాష్‌బోర్డ్‌లో చూపిస్తుంది. ఆ డాష్‌బోర్డ్‌లో చూపించినప్పుడు అది మనము ఎక్స్‌క్లూడ్ చేసేయొచ్చు. అందుకనే ఇది మనకు ఫేస్‌బుక్ కూడా యూజ్ అయితది. ఓకే. గూగుల్ యాడ్స్‌కి కూడా యూజ్ అవుతుంది. ఓకే. ఇక్కడ ఉంది కదా! ప్రొటెక్టెడ్ ఫేస్‌బుక్ యాడ్ అమౌంట్, గూగుల్ యాడ్స్ యాడ్ అమౌంట్ ఇవన్నీ ప్రొటెక్షన్ చేస్తుంది. దీన్ని ఎలా ఇంటిగ్రేట్ చేస్తాము అనంటే మన గూగుల్ యాడ్స్ అకౌంట్‌కి ఈ క్లిక్సీస్ అకౌంట్‌ని ఇంటిగ్రేట్ చేస్తాం. ఓకే. ఇంటిగ్రేట్ చేసినప్పుడు అప్పుడు వన్ డేలో ఇది అవ్వదు. ఆన్ డైలీ బేసిస్, రెగ్యులర్ బేసిస్ మనము ఆప్టిమైజేషన్ అనేది చేసుకుంటూ ఉండాలి. చెప్పినా గదా! కేపీఐ ఆ మెట్రిక్ ఉంటుంది గదా! ఆ గ్రాఫ్ ఫస్ట్ విల్ బి ఫోకసింగ్ ఆన్ సీపీఎల్, సీపీఏ కాస్ట్ పర్ లీడ్, కాస్ట్ పర్ అక్విజిషన్. మళ్ళీ విల్ బి ఫోకసింగ్ ఆన్ ఏంటి? అదర్ మెట్రిక్స్ అంటే ఆర్ఓఎస్ రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్. మళ్ళీ మనము ప్రాఫిట్ జోన్‌లోకి తీసుకెళ్తాం. ఏది? ఏ గూగుల్ యాడ్స్ అకౌంట్ అయినా కానీ. ఓకే. ఆ గూగుల్ యాడ్స్ అకౌంట్ ఏదన్నా కానీ ఎనీ బిజినెస్. ఓకే. సార్ ఫస్ట్ 1 మనము సెకండ్. యాహ్! తేజ. ఇప్పుడు మనం ఏదైతే గూగుల్ యాడ్స్ అకౌంట్‌కి లైక్ ఇప్పుడు మనం క్రోమ్‌లో కొన్ని ఎక్స్‌టెన్షన్స్ తీసుకుంటాం గదా సార్! అవునా? అలాగా మనం గూగుల్ యాడ్స్‌కి కూడా ఇన్‌స్ట్రక్షన్స్ ఏమన్నా యాడ్ చేయొచ్చా? లైక్ మీరు ఇప్పుడు ఏదైతే ఇంటిగ్రేషన్ చెప్తున్నారో, ఆ! అది మనం గూగుల్ యాడ్స్‌కి సంథింగ్ వేరే అదర్ టూల్స్ గాని అలాగా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చా మనం ఇంటిగ్రేట్? ఇంటిగ్రేట్ చేయొచ్చు కదా! ఈవెన్ ఓకే. హబ్‌స్పాట్ ఉంటుంది. హబ్‌స్పాట్ కూడా ఇంటిగ్రేట్ చేయొచ్చు. అండ్ ఆల్సో సీఆర్ఎం కూడా ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఓకే. ఓకే. ఆ! ఇవన్నీ అడ్వాన్స్‌డ్ కాన్సెప్ట్సే. ఓకే. ఇంకా ఓకే. దీని తర్వాత ఇంకేం కాన్సెప్ట్స్ లేవు గూగుల్ ఓకే సార్. యాడ్స్‌లో. అంటే ఇప్పుడు ఓకే. మా ఆ! ఆఫీస్‌లో అయితే సీఆర్ఎం ఇంటిగ్రేషన్ అనేది చేయలేదు సార్ మనమైతే. ఏ జస్ట్ వాళ్ళ సీఆర్ఎం దగ్గర యూజ్ ఉన్న చేస్తున్నారు? అదేదో సీఆర్ఎం యూజ్ చేస్తున్నారు గదా! ఆ! అవును సార్. సో, వాళ్ళేంటంటే జస్ట్ డాటా మనకొక ఎక్సెల్ షీట్‌లో ఇవ్వడం గాని, సో, మనం అలా తీసుకుంటున్నాం. డైరెక్ట్ మనం ఇంటిగ్రేటెడ్ అయితే ఇవ్వట్లేదు. ఆ! అందుకనే కొన్ని ట్రస్టెడ్ ఆల్రెడీ ఇప్పుడు మార్కెట్ లీడర్స్ ఉంటారు గదా! ఓకే. మార్కెట్ లీడర్స్ లైక్ సేల్స్ ఫోర్స్, జోహో ఓకే. ఇంకా చాలా ఉన్నాయి సీఆర్ఎం. మనం అది ఆ సీఆర్ఎం చూసేటప్పుడు అక్కడ మనకు డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. ఆ సీఆర్ఎం నేమ్స్ కూడా. ఓకే. అలాంటి దాన్లతో మనము డైరెక్ట్‌గా చేసేయొచ్చన్నట్టు. అలా డైరెక్ట్‌గా చేయటం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అండ్ ఆల్సో బై యూజింగ్ థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి. ఓకే. ఇంకా కొన్ని. అదేంటి అనంటే జేపియర్.
ఓకే, జాప్స్ అంటారు, జేపియర్. ఓకే, ఈ జేపియర్ యూజ్ చేసి ఓకే మనము ఈ ఏదైతే మనకు లీడ్స్ వస్తుంటాయో ఆ డేటాని మనము త్రూ జేపియర్ పంపించి జేపియర్ నుంచి మనము గూగుల్ యాడ్స్ కి పంపించవచ్చు. అది ఆటోమేషన్ అంటారు. ఓకే, అది కూడా మనము చేయొచ్చు అన్నట్టు. చేయడం వల్ల ఎందుకు ఏం ఏం బెనిఫిట్స్ ఉంటాయి అని డౌట్ వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. చేయటం వల్ల బెనిఫిట్స్ చాలానే ఉంటాయి. ఓకే, గూగుల్లో రీసెంట్ గా సారీ యాడ్ క్వాలిటీ కూడా బాగుంటుంది, ఇంప్రూవ్ అవుతుంది కదా సార్ యాక్చువల్లీ. యాడ్ క్వాలిటీ కాదు, లీడ్ క్వాలిటీ పెరుగుతుంది. ఓకే. ఆ మన కాన్సెప్ట్ ఏంటి, టోఫు మోఫు బోఫు. ఓకే, ఈ టోఫు మోఫు బోఫులో కొంతమంది స్టేజెస్ ఉంటాయి కదా. ఓకే, ఇప్పుడు ఒక లీడ్ వచ్చింది, సాగర్ ఒక లీడ్ వచ్చింది, సాగర్ కి ఇంట్రెస్టెడ్ ఉంది. ఆ ఇంట్రెస్టెడ్ ఉందా లేదా, పొటెన్షియల్ లీడే కదా సాగర్. సాగర్ పొటెన్షియల్ లీడ్ ఉన్నప్పుడు మనము మళ్ళీ గూగుల్ కి చెప్పాలి. ఏం చెప్పాలి గూగుల్ యాడ్స్ కి, సి సాగర్ ఈజ్ ఏ పొటెన్షియల్ లీడ్, ఐ నీడ్ సాగర్ కైండ్ ఆఫ్ లీడ్స్. యు గాట్ ఇట్. అలాగా మనము మన సేల్స్ ఆఫ్లైన్ డేటా అంటారు ఇది. ఓకే, ఆఫ్లైన్ కన్వర్షన్ డేటా. ఈ ఆఫ్లైన్ కన్వర్షన్ డేటాని మనము బ్యాక్ టు గూగుల్ యాడ్స్ కి పంపించాలి. ఇది చాలా ట్రికీ ప్రాసెస్. ఓకే, ఎందుకు ట్రికీ ప్రాసెస్ అని అంటే చిన్న చిన్న కంపెనీస్ సిఆర్ఎంస్ యూజ్ చేయవు. ఓకే, దే కెనాట్ అఫోర్డ్ ద మనీ, సేల్స్ ఫోర్స్ అంట ఇవన్నీ వాళ్ళు పెట్టరు. ఓకేనా, అందుకనే వాళ్ళకి లీడ్ క్వాలిటీ అనేది అలాంటి లెవెల్లోనే ఉంటుంది. ఓకే, ఈ పెద్ద పెద్ద కంపెనీస్ ఏం చేస్తారు అని అంటే సేల్స్ ఫోర్స్, జోహో వీటి దానిపైన వాళ్ళు మనీ స్పెండ్ చేస్తారు కాబట్టి వాళ్ళు కంప్లీట్ గా ఆ సేల్స్ జర్నీ అంటారు దీన్ని. ఓకే, అంటే ఒక కస్టమర్ జర్నీ. ఎవరైతే గూగుల్ యాడ్ పైన క్లిక్ చేసినారో వాళ్ళు లీడ్ క్వాలిటీ ఉంటే ఆ క్వాలిటీ లీడ్ మళ్ళీ మనము ఆన్ రెగ్యులర్ బేసిస్ లైక్ 1 వీక్ 1 మంత్ లేదంటే క్వార్టర్, ఎవ్రీ 3 months. ఓకే, ఈ క్వార్టర్లీ బేసిస్ కూడా మనము డేటా అనేది పంపిస్తూ ఉంటే ఆ గూగుల్ యాడ్స్ అకౌంట్ అనేది, ఆ అల్గోరిథం అనేది మనకు అలాంటి సిమిలర్ కైండ్ ఆఫ్ లీడ్స్ నే మనకు ఇస్తుంది అన్నట్టు. అది పవర్ ఆఫ్ గూగుల్ యాడ్స్. ఓకే, అందుకనే మనం ఇన్పుట్ ఏది ఇస్తామో గూగుల్ యాడ్స్ కి అది ప్రాపర్ వేలో మనము ఇచ్చుకోవాలి అన్నట్టు. ఓకే, సో మనం ఏదైతే మనం చేస్తూ ఉంటామో వర్క్, క్యాంపెయిన్ క్రియేషన్ కానీ మైండ్ లో చాలా మెట్రిక్స్ మనము గుర్తుపెట్టుకొని చేసుకుంటూ ఉండాలి. ఓకే, అది ఆప్టిమైజేషన్ లెవెల్లో మనము ఆన్ డైలీ బేసిస్, వీక్లీ బేసిస్, మంత్లీ బేసిస్ అది కూడా మనం చేస్తూ ఉండాలి. ఆ చెక్ లిస్ట్లు కూడా నేను ప్రిపేర్ చేసిన. ఓకే, ఆ చెక్ లిస్ట్లు కూడా నేను మీకు ఇస్తా. సో అది మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింటర్ నేను మెన్షన్ చేసిన అన్నట్టు, ఎలా మనం ఆప్టిమైజ్ చేసుకోవాలి. ఓకే, ఎలా మనము ప్రాపర్ వేలో తీసుకెళ్ళాలి. ఓకే, అనేది కూడా అదేంటి అని అంటే జనరిక్ గా పెట్టినా అన్నట్టు. ఓకే, నాట్ ఓన్లీ విత్ 1 అకౌంట్. ఓకే, జనరిక్ వేలో పెట్టినాం కాబట్టి దాంట్లోనే మనకు మాక్సిమం అన్ని కవర్ అయిపోతాయి. ఓకే, అవేంటి అని అంటే ఇంకా ఈ వీక్ నుంచి మనము లెర్నింగ్ అనేది అలా తీసుకెళ్తాం. ఓకే, చెక్ లిస్ట్ తీసుకో సాగర్. ఓకే, ఏమేమి ఉన్నాయి నోట్ చేసుకో. ఓకే, అకౌంట్ ఆడిట్ చెయ్యి. ఏమేమి ఫైండ్ అవుట్స్ నీకు, సైట్ లింక్స్ కొన్ని దానిలలో వర్క్ అవుతాయి, వర్క్ అవ్వవు, ఇంకొన్ని దానిలలో యాడ్ కాపీస్ వర్క్ అవ్వవు. అలాంటప్పుడు ఏం చేయాలి, ఆడిట్ చేసుకోవాలి. మళ్ళీ మనం యాడ్స్ కొన్ని క్రియేట్ చేసుకోవాలి. మళ్ళీ ప్రాపర్ వేలో మనం టార్గెటింగ్ పెట్టుకోవాలి. అన్ని చేసుకున్నాక మళ్ళీ యాడ్ రన్ చేసుకోవాలి. మళ్ళీ డేటా అనలైజ్ చేయాలి. మళ్ళా మనము ఆప్టిమైజేషన్ చేసుకోవాలి. ఇది సైకిల్ అన్నట్టు. ఇట్లా మనకు తిరుగుతూనే ఉంటుంది. ఓకే, ఈ తిరిగి ఏంటి అని అంటే మన అకౌంట్ అనేది కంప్లీట్ లెర్నింగ్ అయిపోతుంది. ఓకే, అప్పుడు మనకు విల్ సీ ద ప్రాఫిట్స్ ఫ్రమ్ సార్ 1 సెకండ్. గూగుల్ యాడ్స్. యా తేజ. సిఆర్ఎం లో ఆపరేషనల్ సిఆర్ఎంస్ అండ్ కొలాబరేటివ్ సిఆర్ఎంస్ అండ్ అనలిటికల్ సిఆర్ఎంస్ ఉంటాయి సార్ ఇవి. అవును, అంటే ఇవి ఏ టైప్ మనం యూజ్ చేయగలుగుతాం సార్? ఈ 3 టైప్స్ ఉంటాయి కదా. అంటే సో ఇప్పుడు దాని వెన్ ఇట్ కమ్స్ టు సిఆర్ఎంస్ చాలా ఉంటాయి అన్నట్టు. ఓకే. ఓకే, ఈ సిఆర్ఎంస్ లో అనలిటిక్స్ రిలేటెడ్ ఉంటాయి. ఓకే, ఓకే. నీ డేటా ఒక యూజర్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాడు అంటే ఏ సోర్స్ నుంచి నీకు వచ్చింటాడు, అది ఇంకా జస్ట్ ఒక పాయింట్ అంతే నేను చెప్తుంది. దాంట్లో ఇంకా చాలా పాయింటర్స్ ఉంటాయి, ట్రీ ఓకే మ్యాప్స్ సార్. ఉంటాయి. ఓకే, మళ్ళీ ఆ ట్రీ మ్యాప్స్ అంటే కంప్లీట్ గా స్ట్రక్చర్ వచ్చేస్తుంది, విజువలైజేషన్. ఓకే, ఆ ఓకే. విజువలైజేషన్ పార్ట్ లో మనకు ఆ మ్యాప్ అనేది కంప్లీట్ గా పడుతుంది.
అది ట్రీ మ్యాప్స్ అన్నట్టు. ఎక్కడ యూజర్ డ్రాప్ అవుతున్నారు. ఓకే. ఓకే. అవన్నీ కూడా మనము ఈ అనలిటికల్ రిలేటెడ్‌లో చూడొచ్చు. ఓకే. ఆపరేషనల్ అంటే ఏంటి నార్మల్‌గా? ఏదైతే లీడ్ వస్తూ ఉంటుందో అది ఇంకా మనము స్టేటస్‌లంట, అవంట, ఇవంట అన్ని చేంజెస్ చేసుకోవడం అన్నట్టు. ఓకే. ఓకే. ఇవన్నీ ఏంటి అనంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ సీఆర్ఎమ్స్ అంతే. ఓకే. ఓకే బట్ సార్. సీఆర్ఎం అనేది కంప్లీట్‌గా మనము లీడ్ మేనేజ్‌మెంట్‌కి యూజ్ చేస్తాం. ఓకే. అంతే. ఓకే. ఓకే సార్. థాంక్ యూ. ఆ! సో, ఈ క్లిక్సీజ్ ఇలాంటి క్లిక్సీజ్ టూల్స్ చాలా ఉంటాయన్నమాట. ఓకే. మనం ఏంటి అంటే ది బెస్ట్ మనము డిస్కస్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూసినారా? ఇమేజ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జిఫ్‌లో పెట్టినారు వీళ్ళు. ఓకే. జిఫ్ ఫార్మాట్ అందరికి ఐడియా ఉంటుంది. జిఫ్ అంటే ఏంటి అని. ఓకే. ఈమె చూడండి కూర్చొని ఆ ల్యాప్‌టాప్ ముందర బ్యాక్‌గ్రౌండ్‌లో అవన్నీ చూస్తుంది. ఓకే. కన్వర్షన్ రేట్ ఎక్కడెక్కడ బ్లాక్ చెప్పినా కదా! ఐపీస్‌ని మనము బ్లాక్ చేయొచ్చు. ఆ లొకేషన్స్‌ని ఆ పర్టిక్యులర్ ఐపీని మనము బ్లాక్ చేయొచ్చు అన్నట్టు. ఓకే. ఎందుకనంటే గూగుల్ యాడ్స్ ఈస్ వెరీ వెరీ బిగ్ మార్కెట్ ప్లేస్ కదా! ఆ మార్కెట్ ప్లేస్‌లలో ఎలాగా ఈ రోబోట్స్ తీసుకొని వాళ్ళు మనీ అనేది డ్రైన్ చేసేస్తారు. అంటే మనీ కంప్లీట్‌గా నీకు డ్రైన్ అవుట్ అయిపోతుందన్నట్టు. ఓకే. అందుకనే మార్కెట్‌లోకి ఇలాంటి టూల్స్ అనేది వస్తూ ఉంటాయన్నట్టు. ఇది ఒక గ్యాప్. దే ఫౌండ్ ద గ్యాప్. ఓకేనా? ఆ గ్యాప్ వల్ల వాళ్ళకేమొచ్చింది? యూజర్స్ అనేవాళ్ళు పెరుగుతారు. ఎవరికి? క్లిక్‌సీజ్ వాళ్ళకి. ఓకే. ఇది గూడా మేము కొంతమంది క్లయింట్స్‌కి మేము యూజ్ చేసినాం. క్లిక్‌సీజ్. చాలా బాగా రిజల్ట్స్ అనేది ఒక 6 మంత్స్, 7 మంత్స్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్‌కి మనకు ఆ క్లిక్ ఫ్రాడ్ డిటెక్షన్ కనిపెట్టేసి మనకు ప్రాపర్ వేలో తీసుకుంటూ ఎళ్తుంది. ఎందుకనంటే మనము డిస్‌ప్లే చేస్తాము, యూట్యూబ్ చేస్తాము. ఓకే. ఇర్రెలెవెంట్ వాళ్ళందరూ క్లిక్ చేస్తూ ఉంటారు. కొంతమంది అనుకుంటూ ఉంటారు. అయ్యో! దీంట్లో ఈ డిస్‌ప్లేలో పెట్టడం వల్ల ఏం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ రాదు. యూట్యూబ్‌లో పెట్టడం వల్ల రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ రాదు. అందుకని సెర్చ్ క్యాంపెయిన్సే పెడతాం. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి టూల్స్ యూజ్ చేయాల. కొంతమంది లో లెవెల్ స్టార్టప్ వీళ్ళేంటి అంటే యూజ్ చేయరు. ఎందుకు? ఇది $149 పెట్టాల మంత్లీ. అదే $149 నా బిజినెస్‌కి పెట్టుకుంటాను అని వాళ్ళు అలా థింక్ చేస్తారన్నట్టు. ఓకే. ఇది కూడా మీరు ఎక్స్‌ప్లోర్ చేయాలి. సో దట్ ఇక్కడ చూడండి బ్లాక్ ఓన్లీ ద బ్యాడ్ ట్రాఫిక్. ఓకే. ఈరోజు కూడా నేను ఒక ట్రాఫిక్ రిలేటెడ్ ఒక వీడియో చేసినా అన్నట్టు రీల్. మన గ్రూప్‌లో పెట్టినట్టున్నా గదా! సో, ట్రాఫిక్ అనేది మనము రిలవెంట్ ట్రాఫిక్ తెచ్చుకోవాలి మన ల్యాండింగ్ పేజ్‌కి. అప్పుడే గదా మనకు లీడ్ కౌంట్ అనేది పెరుగుతుంది. బ్యాడ్ ట్రాఫిక్ మనం తెచ్చుకున్నాము అనంటే లీడ్ కౌంట్ ఎలా పెరుగుతుంది? అన్ని లీడ్ క్వాలిటీ గూడా తగ్గిపోతుంది గదా! సో, అట్లా మనము రిలవెంట్ ట్రాఫిక్‌ని మనము తెచ్చుకోవాలి. ఓకే. రిలవెంట్ ట్రాఫిక్‌ని మనం తెచ్చుకోవాలి అనంటే వి హావ్ టు యూజ్ సర్టెన్ టూల్స్. ఓకే. మీరు యూజ్ చేయకపోయినా కానీ అట్‌లీస్ట్ మీకు తెలిసుండాలి. ఎందుకనంటే మీరు నెక్స్ట్ కంపెనీస్, క్లయింట్స్ వీళ్ళని హ్యాండిల్ చేసేటప్పుడు ఇది నీ దగ్గర సొల్యూషన్ పెట్టుకోనుండాలి. ఓకే. ఇది కంపల్సరీ. ఇక్కడ మనకిచ్చేస్తుంది చూడండి. థ్రెట్ లెవెల్. ఓకే. డేంజర్ లెవెల్ బ్లాక్డ్. ఓకే. బ్లాక్ చేసేసి. థ్రెట్ లెవెల్ లో. నో నీడ్ టు బ్లాక్. ఓకే. బ్లాక్ రీజన్ ఏంటి? ఇదొక బాట్ అని నీకు తెలుసు. అందుకనే మనము బాట్ అని కన్సిడర్ చేసి మార్క్ చేసేస్తాం. అప్పుడు ఈ టూల్ ఏం చేస్తుంది అనంటే, ఆ ట్రాఫిక్ నుంచి వచ్చే ట్రాఫిక్‌నంతా అవాయిడ్ చేసేస్తుంది. ఓకే. అప్పుడది కన్సిడర్ చేయదు. అండ్ యాడ్ గూడా మనకు సేఫర్ సైడ్‌లో ఉంటుంది. అంటే రిలవెంట్ పీపుల్‌కే మన యాడ్ అనేది ఎళ్తూ ఉంటుంది. అండ్ ఆల్సో చెప్పినా గదా! గూగుల్ యాడ్స్‌కి ఇది మనము ఇంటిగ్రేట్ చేసుకోవాలి. అప్పుడు గూగుల్ యాడ్స్‌కి ఏమైతుంది? ఐపీ ఎక్స్‌క్లూజన్స్ లిస్ట్. ఆ ఐపీ అనేది ఆ పర్టిక్యులర్ గూగుల్ యాడ్స్‌లోకెళ్ళిపోతే అది ఇంకా చూపిచ్చదు గదా! అల్గోరిథము. గూగుల్ యాడ్స్ అల్గోరిథం చూపిచ్చదు. ఓకే. ఇన్ ద సేమ్ వే ఫేస్‌బుక్ కూడా. ఓకే. మెటా అయితే ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో ఇదొక చాలా లెర్నింగ్ అన్నట్టు. ఓకే. ఇది కూడా యూ కెన్ సజెస్ట్ ఇన్ ద కంపెనీస్. మీరు ఏ కంపెనీస్ అయితే వర్క్ చేస్తున్నారో ఈ టూల్ మీరు సజెస్ట్ చేయొచ్చు. ఎందుకు అనంటే ఫేక్ లీడ్స్ ఏదైనా వస్తున్నాయా? బాట్ ట్రాఫిక్ వస్తుందా? ఓకే. అలాంటివన్నీ మనము ఈ టూల్స్ ద్వారా వి కెన్ ఐడెంటిఫై. ఓకే. అండ్ వి కెన్ ఇంటిగ్రేట్. ఇంటిగ్రేట్ అంటే ఇన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లలో మనము ఇంటిగ్రేట్ అనేది చేసుకోవచ్చు. ఓకే. వర్డ్‌ప్రెస్ ఉంటుంది. మళ్ళా విక్స్ ఉంటుంది. జూమ్‌లా, డ్రూపాల్ ఓకే. మళ్ళీ బ్లాగర్, ట్విట్టర్
టంబ్లర్, ఓకే, ఇవన్నీ ఇంటిగ్రేట్ అయితాయి. వెబ్సైట్ కూడా మనము ఇంటిగ్రేట్ అనేది చేసుకోవచ్చు. వెబ్సైట్ కి ఎందుకు ఇంటిగ్రేట్ చేయొచ్చు అని అంటే, మనకు బాట్ ట్రాఫిక్ అనేది వీళ్ళు స్కామర్స్ అనే వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉంటారు. ఆ స్కామర్స్ నుంచి మనము బయటపడాలి అని అంటే వి నీడ్ టు ఎక్స్క్లూడ్ దే ట్రాఫిక్. ఆ ఎక్స్క్లూడ్ ఎలా చేసుకోవాలి అని అంటే, గూగుల్ అనలిటిక్స్ లో మనము ట్రాఫిక్ అనే ఐపీఎస్ అన్ని తీసుకొని ఎక్స్క్లూడ్ చేసేస్తాం. ఓకేనా? ఇది మన నాలెడ్జ్ ని చాలా అంటే చాలా వరకు నెక్స్ట్ లెవెల్ కి తీసుకొని వెళ్తుంది. ఇలాంటి కాన్సెప్ట్స్ చెప్తేనే మీరు ఎక్స్‌పర్ట్ లెవెల్‌లో అని అనుకుంటారు మార్కెట్‌లో. అండ్ ఆల్సో ఇంటర్వ్యూలో కూడా అదే అనుకుంటారు. ఆ! ఓకే. ఓకే. మన తేజకి అన్నీ తెలుసు. మన శైలజకి అన్నీ తెలుసు. మన విద్యాసాగర్‌కి అన్నీ తెలుసు. అలా అన్నట్టు. ఎందుకనంటే జూనియర్ లెవెల్ పీపుల్ ఇలాంటివి యూజ్ చేయరు గదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తెలిసుండదు. అందుకు. ఓకే.